దేవుని వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం. ఈ 3 దినాల ఈ కూడికల్లో హౌ మెనీ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు టేక్ బ్యాక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిని ఎంతమంది అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు? ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకంటే వన్ ఫైన్ డే వీఆర్ సపోజ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. దేవుని ముందర మనం నిలబడవలసిన సమయం ఒకటి ఉంది. ఆమోసు అన్న ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ 4వ అధ్యాయములో 12వ వచనంలో ఈ మాటను చాలా స్పష్టముగా వారు చెప్పారు. ఆమోసు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న దేవుడు 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగ చేతును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. గెట్ ప్రిపేర్, బీ విత్ గాడ్. దేవుని సన్నిధిలో నిలవబడడానికి మనం సిద్ధం చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఈ యొక్క దీన శరీరాన్ని ఒక రోజు మనం విడిచిపెట్టిస్తాం. మనలో ఉన్నటువంటి ఆత్మ పరభాగ్యానికి చెందాలి. ఆ పరలోకం వెళ్ళడానికి కావలసినటువంటి స్థితిని మనం అనుభవించాలి. ఈరోజు ఎంతమంది ఆ దేవుని సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడుతున్నారు? అయ్యా, దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయములో 29వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మీకు నా మాటలు వినిపిస్తే నాతో కలిసి చెప్పండి ఈ మాట. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఇది దావీదు మహారాజు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన. When he entered into the temple, he started doing like this. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఈరోజు మన కుటుంబాలలో దేవుని సన్నిధిని అనుభవించాలి ప్రియులారా. అందుకనే భక్తుడైన దావీదు చేసిన మొరలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండాలి. రెండవది, నీ సన్నిధి నిత్యము నా కుటుంబంలో ఉండాలి. We are supposed to dwell in the presence of God, and the presence of God must dwell in each and every part of our life. దేవుని యొక్క సన్నిధిలో మన కుటుంబాలు ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మన కుటుంబాలలో ప్రతి పార్ట్లోనూ ఉండాలి. మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉండాలి. ఈరోజు ఆ సన్నిధిని ఎంతమంది తీసుకొని వెళ్ళడానికి వచ్చారు ఇక్కడికి? We are not here by accident. లాజరస్ గారు ఊరికని ఇక్కడికి ఏమీ వచ్చేసే లేదండి. ఇది ఏదో మాట్లాడుకున్న దానిని బట్టి వచ్చిందేం కాదు. ఈ సభల్లో పాలు పొందడం వలన నిశ్చయముగా నన్ను, నా కుటుంబాన్ని కూడా నా దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హియర్ నో వన్ ఈజ్ బై యాక్సిడెంట్. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసిన వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడికి. అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన పొందుకోవడానికే వచ్చాం. ఈరోజు నేను అంటున్నాను, ఆ దీవెన దేవుని సన్నిధిలోనే ఉంది. ఆ దేవుని సన్నిధి దిగి వచ్చే స్థలాన్ని ఈరోజు నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆ దేవుని సన్నిధిని అనుభవించడానికి దానికి తగినటువంటి ఏర్పాట్లను నువ్వు చేసుకోవాలి. ఈరోజు నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఒకరోజు దేవుని సన్నిధి అని పిలువబడుతున్న మందసాన్ని ఆయన తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని దింపే స్థలమే మందసం ఉండే స్థలం. అందుకనే నిర్గమకాండం 25వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు మోషేతో ఒక మాట చెప్తాడు. మోషే, యు ఆర్ సపోజ్ టు బిల్డ్ ఎ హోలీ ప్లేస్ ఫర్ మీ టు డ్వెల్స్ అమాంగ్ మై పీపుల్. నా ప్రజలతో నేను నివసించున్నట్లుగా నీవు నా కొరకు ఒక పరిశుద్ధ పవిత్ర స్థలమును నిర్మించాలి అన్నారు. ఈరోజు నిర్గమకాండము 25వ అధ్యాయములో 8వ వచనంలో
దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట మోషేతో చెప్తున్నారు. అది ఒకసారి చదువుదాం ప్రియులారా. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును సిద్ధపరచవలెను. ఈరోజు పరిశుద్ధ స్థలముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపార స్థలమును, నీ పాడిని, నీ పంటను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావా? నేను వారి మధ్యలో నివసించున్నట్లుగా వారు పరిశుద్ధ స్థలమును సిద్ధం చేయాలి. టుడే గాడ్ వుడ్ లైక్ టు డ్వెల్స్ అమాంగ్ us. మనతో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. అలా ఉండాలి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ సపోజ్ టు బిల్డ్ ఎ హోలీ ప్లేస్. పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరచండి. సో దేవుడు మనల్ని ఎలా కోరుకుంటున్నాడంటే, ఆయన పరిశుద్ధ స్థలముగా భావిస్తున్నాడు. ఆయన తన సన్నిధిని మనలో ఉంచాలని, మన పిల్లలలో ఉంచాలని, మన కుటుంబాల్లో ఉంచాలని, మన పాడి పంట చేతివృత్తి వ్యాపారములలో ఉంచాలని, మనకి ఇవ్వబడిన ఉద్యోగాలలో ఉంచాలని, అన్ని స్థలములలోనూ తాను తన సన్నిధిని ఉంచాలని ఆయన ఈ మాట చెబుతున్నాడు. మోషే, మీరు ఒక ప్రత్యేకమైన స్థలమును నా కొరకు పరిశుద్ధంగా ప్రిపేర్ చేయండి. వెంటనే మోషే 26వ అధ్యాయాన్ని చూస్తే నిర్గమకాండములో, మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను అని వారు ఆ రోజుల్లో ఒక మందిరాన్ని కట్టుకున్నారు. ఈ మందిరానికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటంటే ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం అనేది మూవబుల్. ఇజ్రాయేలు జనాంగము కదులుతూ ఉంటే దేవుని యొక్క మందిరం కూడా కదిలేదు. ఇప్పుడున్న మందిరాలు కదలవు. ఆ రోజుల్లో వాళ్ళు నిర్మించుకున్న ఈ మందిరం మూవబుల్. అందుకని దాన్ని విచ్ కెన్ బి మూవబుల్ ఈజ్ కాల్డ్ మొబైల్. మొబైల్ అంటే ఏదైతే కదులుతూ ఉంటుందో, కదులుతూ పనిచేస్తుందో దాన్ని మొబైల్ అన్నారు. అందుకని సెల్ ఫోన్కి మరొక పేరు ఏంటంటే మొబైల్. ఈరోజు ఆ మొబైల్ అన్నది అనేక వాటిల్లోకి వచ్చింది. మొబైల్ క్లినిక్స్ వచ్చాయి, మొబైల్ హాస్పిటల్ వచ్చింది, మొబైల్ లైబ్రరీస్ వచ్చాయి, మొబైల్ ఫ్రూట్ స్టాల్స్ వచ్చాయి. హైవేలో మీరు వెళితే చాలా ఫ్రూట్ స్టాల్స్ పక్కన కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య నేను రాజానగరం ప్రక్కన చూశాను, మొబైల్ స్వీట్ స్టాల్ కూడా కనపడింది. పూతరేకులు, సున్ని ఉండలు అవన్నీ అమ్ముతామని బోర్డు పెట్టారు. ఇట్స్ ఎ మొబైల్ స్వీట్ స్టాల్. లైక్ వైజ్ సో మెనీ మొబైల్ లాండ్రీస్ వచ్చాయి. మా కాకినాడలో ఒక ఔత్సాహిక మంగళతను ఉన్నాడు. అతనికి తెలివి ఎక్కువ. అతను ఒక ఏస్ మ్యాజిక్ అనేటువంటి బండిని కొని ఆ బండిని చక్కగా సెలూన్గా మార్చేశాడు. మొబైల్ సెలూన్. అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఒక రకమైన హార్న్ ఇస్తాడు. గడ్డాలు చేయించుకోవాళ్ళు, లేకపోతే జుత్తుగా తిరుచుకునే వాళ్ళు అందరూ వచ్చి అతని దగ్గర టోకెన్ తీసుకొని అందరికీ పిలుస్తాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అంటే మనం షాపుకు పోవలసిన పనిలే, అక్కడే వెయిట్ చేసి మన ఇంట్లోనే ఉండి మన సమయం వచ్చినప్పుడు మనం హాయిగా తీయించేసుకోవచ్చు. మొబైల్ సెలూన్ అండి. దీనివల్ల చాలా మంది బాధపడుతున్నారు, మా కస్టమర్లు కూడా ఎత్తున్నారో బాబును అని ఆయన కొట్టేశారు. నేను అనేది ఏంటంటే ప్రతిదీ మొబైలే ఇప్పుడు. ఆ రోజుల్లో వారు కట్టుకున్నటువంటి మందిరము కూడా మొబైల్, విచ్ కెన్ బి మూవబుల్. అది కదులే మందిరం. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని ఆవరణము అన్నారు, రెండవ భాగాన్ని పరిశుద్ధ స్థలం అన్నారు, మూడవ భాగములో మందసాన్ని పెట్టబడే స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలము అన్నారు. ఈ అతి పరిశుద్ధ స్థలములోనే మందసం పెడతారు. ఆ మందసం మీదనే సంవత్సరానికి ఒకసారి యాజకుడు ప్రజల పాప పరిహారార్థ బలిని, ఆ రక్త ప్రోక్షణను జరిగించి మరలా దాన్ని తీసుకొచ్చి వీరి బొటన వేళ్లకు పూసి వారి పాపం పోయిందని ప్రకటిస్తాడు. ఆ రీతిగా ఆ మందసం అక్కడ ఉంటుంది. ఆ మందసం పైకి దిగి వస్తాడు దేవుని సన్నిధి. మీకు అది బాగా తెలియాలంటే లూకాసు వార్త 1వ అధ్యాయంలో చదువుకోండి. తర్వాత జకరియా దినములలో ఆయన సేవ చేస్తూ ఉండగా మందసము దగ్గర దేవుని సన్నిధి దిగి వచ్చి జకరియాతో మాట్లాడి నీకు ఒక కొడుకునిస్తానని అక్కడ వాళ్ళ మధ్యలో ఒక చిన్న కాన్వర్సేషన్ జరుగుతుంది. లైక్ వైజ్ ఆ మందసాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆ మందసం ఎలా చెయ్యాలో, ఆ మందసం ఎలా చెయ్యబడాలో దేవుని వాక్యములోనే చెప్పారు. ఆ మందసము దేవుని యొక్క సన్నిధి. ఇప్పుడు ఆ సన్నిధిని కోరుకుంటున్నాడు ఈ దావీదు మహారాజు. ఇప్పుడు ఈ మందసము ఎక్కడుందంట? అబీనాదాము ఇంటి దగ్గర ఉంది. సో ఒక 30,000 మంది సూర్యుల్ని తీసుకొని అబీనాదాం ఏం చేశాడంటే ఆ
ఆ అబీనాదాం ఇంటి దగ్గర నుంచి దావీదు ఏం చేశాడంటే ఆ మందసాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సో 30,000 మంది శూరులను తీసుకొని వెళ్ళి బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వస్తూ ఉండగా అద్భుతమైనటువంటి వాయిద్యాలు వాయిస్తున్నారు. దావీదు ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా, ఈ అబీనాదాము కుమారుల్లో ఒకరైన ఆయన, చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకొనగా అతడు చేసిన తప్పును బట్టి యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. ఈరోజు ఆ మందసము ఎడ్ల బండి మీద పెట్టి తీసుకురాబడుతున్న సందర్భంలో నాకోను కళ్ళము దగ్గర ఎడ్లకు కాలు జారినందున ఆ మందసం పడబోతూ ఉండగా అయ్యో మందసం పడిపోతుందని అబీనాదాము కుమారుడైన ఉజ్జా ముట్టుకున్నాడు. ముట్టుకున్న వెంటనే దేవుని కోపం అతని మీద రగులుకున్నది. అతని స్పాట్లో చచ్చిపోయాడు. చాలా మంది అనుకుంటారు ఇదేంటండి దేవుని సన్నిధే కదా, దేవుని సన్నిధిని పడిపోతున్నప్పుడు పట్టుకుంటే ఇందులో నష్టమేముంది, దేవుడు ఇంత అన్యాయస్తుడా, ఎందుకు అతన్ని చంపేశాడు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఎందుకు చంపాడంటే అతడు తప్పు చేసినందున ఉంది అక్కడ. ఈరోజు అది దేవుడి దృష్టికి తప్పు. వై? బికాస్ ఎవరు ఏది చేయాలో వాళ్ళు అదే చేయాలి. ఎవరు ఏం చెయ్యాలో ఆ పరిచర్య చెయ్యాలి. తగుదునమ్మా అని ప్రతి పరిచర్యలోకి ప్రతి ఒక్కరూ వచ్చేస్తున్నారు ఈ దినాల్లో. ఎవరు చేయాల్సిన బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ఐఎమ్ నాట్ ఎ సింగర్, నేనేం ప్రొఫెషనల్ సింగర్ని కాదు. సో నేను సింగర్ని కాదు గనక నేను పాటలు పాడేటప్పుడు నా పరిధి ఎంతో వాళ్ళతో పాడుకొని నేను సరిపెట్టుకోవాలి తప్ప ప్రొఫెషనల్ సింగర్ లాగా ఫీల్ అయిపోయి C# 2/4 అనుకుంటూ ఏవో చెప్పి తీరా అందులో పాడకుండా నా ఇష్టం వచ్చినట్టు పాడితే వాళ్ళు నవ్వుకుంటారు. బికాస్ దట్స్ నాట్ మై జాబ్. మేబీ ఐ వుడ్ లైక్ టు సింగ్. నాకు పాడడం అంటే ఇష్టం, కానీ పాడడానికి కావలసినటువంటి ఆ స్కేల్ నాలెడ్జ్ నాకు లేదు. అందుకే అంటున్నాను నేను, ఎవరి పని వాళ్ళే చేయాలి. ఇప్పుడు ప్రొఫెషనల్గా మనకు అలవాట్లేదు, కానీ చాలా సభల్లో సువార్త గాయకుల్ని పిలుస్తారు. వాళ్ళు ఉంటూ ఉండగా మనము అట్లాంటివన్నీ చేయకూడదు. లైక్ వైజ్ ఈ ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడంటే మందసాన్ని పట్టుకునే బాధ్యత కానీ, మందసాన్ని మొయ్యగలిగే బాధ్యత కానీ యాజక గోత్రమైనటువంటి లేవి గోత్రంలో కహాతీయులు అన్నటువంటి వారికి మాత్రమే ఇవ్వబడింది. సంఖ్యాకాండ ప్రకారంగా సంఖ్యాకాండం 4వ అధ్యాయము 7వ అధ్యాయాల్లో మీరు చదువుకుంటే ఈ మందసాన్ని మోసే బాధ్యత ఎవరికి ఇచ్చారంటే కేవలము కహాతీయులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎందుకంటున్నారంటే వాళ్ళే ఆ మందసాన్ని మొయ్యాలని ఒక నియామకం దేవుడు చేశాడు. కనుక ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటే అదొక తప్పే దేవుని దృష్టికి. సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదివితే, అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా అని చెప్తూ అక్కడి నుంచి కొంచెం ముందుకు చదివితే 15వ వచనములో, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దానిని మోయవలెను. అయితే వారు చావక ఉండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. చూసారా, వీళ్ళకి మోసే బాధ్యత ఇచ్చారు తప్ప అక్కడున్న పరిశుద్ధమైనది ఏది ముట్టకూడదు. అక్కడ ఉన్నటువంటి సముఖపు రొట్టెలను ముట్టకూడదు, అక్కడున్న గంగాళాన్ని తాకూడదు. అవన్నీ యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వారికి చెందాయి. ఇవన్నీ చాలా చక్కగా చెప్తాడు దేవుడు. వారు ముట్టకూడదు. ఇవి ప్రత్యక్ష గుడారములో కహతీయుల భారము. ఈరోజు వాళ్ళకి పెట్టబడిన భారం ఏంటంటే సింప్లీ దే ఆర్ సపోజ్ టు టేక్. ఆ భారము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏ పని అంటే కేవలము ఆ మందసాన్ని మోసే బాధ్యత. 7వ అధ్యాయంలో కూడా ఆ మాట కనిపిస్తుంది ప్రియులారా. 9వ వచనంలో, కహతీయులకు ఇయ్యలేదు ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక
వారికి వాహనములను నియమించలేదు. కేవలము మందసాన్ని మోసుకుంటూ వెళ్ళవలసిన పని వాళ్ళది. సో వాళ్ళకి వాహనాలు లేవు, వాళ్ళకి బళ్ళు లేవు. ఆ పై వాక్యాలు చదువుకుంటే లేవి గోత్రం అంతా కూడా యాజక వర్గానికి చెందిన గోత్రం. ఆ యాజకులలో వీరు కూడా యాజకులే గాని పని వేరు. వాళ్ళకి అప్పగించిన పని ఏంటంటే దే ఆర్ సపోజ్ టు టేక్ ద టాబర్నికల్, ప్రత్యక్ష గుడారములో ఉన్న ఆ మందసముని వాళ్ళు మోసుకొని వెళ్ళాలి. నేను అంటున్నాను పిల్లారు, ఈరోజు ఎందుకు ఉజ్జా చచ్చిపోయాడంటే అది అతని పని కాదు. ఈరోజు తగుదునమ్మా అని ఎవడు పడితే వాడు ఏది పడితే అది చేసేస్తున్న దినాల్లో ఉన్నాం. అందుకనే క్రైస్తవ్యం ఇంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతోంది. ఎంత అన్యాయమైనటువంటి స్థితిలో ఉన్నామంటే దట్స్ నాట్ యువర్ మియర్ జాబ్. ఉజ్జియా అని ఒక ఆయన ఉన్నాడు. ఈ ఉజ్జియాకు దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు. వెన్ హీ వాజ్ వెరీ యంగ్, గాడ్ హస్ చూసెన్ హిమ్ యాజ్ ఎ కింగ్. అతడు చాలా యవ్వన కాలములోనే దేవుని యొక్క పరిచారకుడిగా మార్చబడ్డాడు. ప్రియులారా, అతనికి దేవుడు ఒక ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించాడు. ఈ ఉజ్జియాని గురించి 2వ దినవృత్తాంతాలలో 26వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై, వెన్ హీ వాజ్ వెరీ యంగ్, 16 సంవత్సరాల వయస్సులో యెరూషలేములో 52 సంవత్సరాలు వెళ్ళాడండి. యంగ్ కింగ్ అన్నమాట ఈ ఉజ్జియా. అతడు ఎంత గొప్పవాడంటే అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. చూసారా, చాలా మంది దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేసేంత వరకు దేవుడి మీద ఆనుకుంటారు. చాలా మంది ప్రియులారా ప్రారంభంలో ఇలాంటి కూటాలకి బాగా వస్తారు. ఒకవేళ ఈ కూటాలకి నేను వస్తూ ఉండగా దేవుడు నన్ను ఆశీర్వదించి, అంటే నేను చాలా వయసు అయిపోయిన వాడిని, అదే ఒక 16-17 సంవత్సరాల వయసులో ఉన్న ఒక యవ్వనస్తుడు మీ మధ్యకు వచ్చి బలపడి ఏదో విదేశాల్లో అవకాశం వచ్చి ఇంకా తెరిపి లేని విదేశాల సేవ చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మేము మీటింగులు పెట్టుకున్నా వస్తావా అంటే నాకు టైం లేదు. ఎంతమంది వస్తారు? స్ట్రెంగ్త్ ఎంత? ఈరోజు నేను అంటున్నాను, గొప్ప దైవజనుడని పేరు పెట్టుకున్నవాడు వెళతాడా పల్లెటూరులోకి? 25 మంది 30 మంది ఉంటే వెళ్ళి వాక్యం చెప్పి రాగలడా? నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, అయ్యా నాకు 2 రోజులు డేట్లు కావాలన్నాడు. నా క్యాలెండర్ చూసి తప్పకుండా ఇస్తాను పాస్టర్ గారు అని ఇచ్చాను. ఆ డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ లోపల మా పాస్టర్ గారు టీ తీసుకొచ్చారు. ఆయన నేను టీ తాగుతుంటే డేట్లు ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయాయో కొంచెం ఫ్రీ అయిపోయాడు ఆయన. వెంటనే ఆయన మొదలు పెట్టాడు, సాధారణంగా అయితే లాజరస్ గారు చాలా పెద్ద మీటింగులు పెడతాను, పెద్ద దైవజనులు పిలుస్తాను, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. అంటే వాడి ఉద్దేశంలో నేను ఏమై ఉన్నాను అంటే, నీకు ఈసారి కానిచ్చేసే రకంగా కనపడుతున్నానా? వెంటనే నేను అన్నాను, సారీ అండి డేట్లు లేవన్నాను. అదేంటండి ఇప్పుడే కదా ఇచ్చారు, ఆ పెద్దవాళ్ళని పిలుచుకోండి. ఎవడు నీ దృష్టికి పెద్ద? ఏ పెద్దండి? బైబిల్లో ఉన్నటువంటి పెద్దలు ఎలా ఉన్నారో నాకు తెలుసు. ఈరోజు నేను పెద్దనుకునే దైవజనుడు చిన్నగా ఉన్న సేవను ప్రోత్సహించగలడా? పెద్ద మీటింగులకే మేము వస్తాము, 1000 మందిని గ్రౌండ్లో మీరు కూర్చగలిగితే వస్తాము, ప్రతి ఎలక్ట్రికల్ పోల్ మీద నా ఫోటో పెట్టకపోతే నేను రాను. వాళ్ళని కానీ మీరు పిలవాలంటే నాన్న యాతనండి. నాకు కనీసం ఒక పాంప్లెట్ కూడా ప్రింట్ చేసినట్టుగా లేదు. ఇక్కడ చేశారా? అది నాకు ఇవ్వనే లేదు. పొద్దునుంచి మాట్లాడేస్తున్నాను. పోనీ ఇక్కడ ఏదో కనబడ్డే తీసుకుందామంటే అందులో నా ముఖం లేదండి, ఎవరెవరో ఉన్నారు ఇందులో. మోజెస్ డానియల్ గారు, స్టీవెన్ బాబు గారు, జాన్ గారు ఉన్నారు. ఇది రాజవోలే, నాకు ఇవ్వలా నా ముఖం ఉన్న ఆ యొక్క పాంప్లెట్. నేను అంటున్నాను ప్రియులారా, ఈరోజు ఇవన్నీ పెద్ద ప్రోటోకాల్స్. ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూడా మన ఫోటోలతో నింపబడిపోవాలి. పెద్ద గేట్లు ఉండాలి. ఆ గేట్లలో యువతలొక పోజు, అవతలొక పోజు, ఈ 2 కట్అవుట్లు ఉంటే తప్ప ఈయన రాడు. నా బైబిల్లో చూపించండి. ఈరోజు ఎవడైతే ఈ భూమి మీద కట్అవుట్లు కోరుకుంటాడో, కట్ అంటే ఏంటో తెలుసా? అసలు ఇంగ్లీష్లో కట్ అంటే తెలుగులో అర్థం ఏంటో తెలుసా? నరికే అని అర్థం. అవుట్ అంటే అర్థం ఏంటో తెలుసా? బయటపడే అని అర్థం.
బైబిల్ అదే చెప్పింది. ఇక్కడ కటౌట్కి అక్కడ కట్టు వాడు నరికివేయబడి వెలుపలి చీకటిలో త్రోసివేయబడను. అక్కడ పళ్ళు కొరుకుటియు ఏడుపులు ఉంటాయి. ఇక్కడ ఎవడికి కట్అవుట్ కావాలనుకున్నాడు ఆడక్కడ కట్అవుట్. నేను అంటున్నాను చాలా జాగ్రత్త ప్రియులారా. ఈరోజు ఎవరు పెద్ద? ఉజ్జియాని దేవుడు దీవించాడు. గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్. ఉజ్జియా మెల్లమెల్లగా ఆశీర్వదించబడ్డం మొదలు పెట్టాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే when he was 16 years God started blessing him. అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములోను బురుజుల్లోను ఉంచిన. అతడు స్థిరపడు వరకు until his settlement అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించింది అని ఉందండి. అతడు స్థిరపడేంత వరకు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అదొక కాన్ఫరెన్స్ కాల్ అంటే నాతో 5 మాట్లాడుతున్నారు, నేను ఒకడిని. 5 ఒక ప్రక్క నుంచి మాట్లాడుతున్నారు, ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఆడవాళ్లే. వీళ్ళంతా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలుసా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మాట్లాడారు, చికాగో నుంచి. అయ్యా, మీ వర్తమానం మేము విన్నాం, మేము మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, మీరు అమెరికా రావాలి. దానికి ముందుగా భారం కలిగి ఏలూరులో ఒక చిన్న గ్రామంలో మేము సువార్త పరిచర్య చేస్తున్నాం, మీరు డిసెంబర్ నెలలో ఒక తారీఖు ఇవ్వాలన్నారు. నేను అంటున్నాను ప్రియులారా, కీర్తిని దేవుడు వ్యాపింప చేస్తాడు. ఇందాక ఒక మెసేజ్ వచ్చింది, బెంగళూరులో ఒక చర్చ్ కట్టారు, టాబర్నికల్ చర్చ్. వాళ్ళ పాస్టర్ వచ్చి ఈజ్ ఎ మలేషియన్. వాళ్ళు అన్నారు, అయ్యా మేము విన్నాము మీ యొక్క వర్తమానం, మా ప్రాంతంలో రేపు 29వ తారీఖు ఆ చర్చ్ డెడికేషన్ ఉంది, మీరు ఒక స్పెషల్ గెస్ట్ స్పీకర్గా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇలాగ పెంచడం మొదలు పెట్టాడు. ఈ లోపల సురేష్ గారు, మన రమేష్ గారు, లేకపోతే ఆనంద్ గారు, అన్నా రాజవోల్లో మీటింగ్. వాట్ ఈస్ దిస్ రాజవోల్? అమెరికా, ఇక రాజవోలేట. నువ్వు ఏదైనా డేట్ కావాలంటే సింగపూర్లో అడుగు. అయ్య బాబాయ్, నీ మొహం కొంచెం పెంచితే చాలు, ఇంటర్నేషనల్ స్పీకర్. అందుకని వీళ్ళందరినీ నేను అనగలనండి. నేను అంటాను, మిగిలిన భాగం ఆనందం పూర్తి చేస్తాడు. ఉజ్జీవ ప్రసం, మిగిలిన భాగం నువ్వు పూర్తి చేయనానుగా, గట్టిగా చెప్పు. అంతర్జాతీయ ప్రసం, టీవీ ప్రసం, అందరూ గీకడమే. నేను అంటున్నాను ప్రియులారా, వీళ్ళందరూ గీకులే. ఈ మాట అన్నానని ఒక ఆయన అన్నాడు, లాజరస్ గీకడం అంటున్నాడంట, కనుక మీరు ప్రసంగికులను వేయకుండా వర్తమానికులను వేయండి, ఇప్పుడేం మాట్లాడతాడో చూస్తామన్నాడంట. అప్పుడు నేనన్నాను, వేసుకోమనండి. మానిక అంటే అర్థం ఏంటో తెలుసా అండి? కొలత అని అర్థం. ఇప్పుడు మీటింగులు రావాలంటే కొలత, బోధకెంత, పైగా హాఫ్ అమౌంట్ ముందే అకౌంట్లో ఇవ్వాలి. ఈ దౌర్భాగ్యం నా బైబిల్లో ఉందిరా బంగారం, ఉందా? ఎక్కడవండి ఇవన్నీ? స్థిరపడేంత వరకు చక్కగా ఉంటాం, స్థిరపడిపోయిన తర్వాత పుట్టే దౌర్భాగ్యపు ఆలోచన. అందుకనే అతని కీర్తి ఆశ్చర్యకరమైన సహాయం పొందిన తర్వాత వ్యాపిస్తే 16వ వచనంలో ఏమనో తెలుసా? అయితే అతడు స్థిరపడిన తరువాత అతని మనస్సు గర్వించి చెడిపోయెను. బలిపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, దైవజనులు చేయాల్సిన పని నేను చేస్తానని దూరాడు. అయ్యా 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 దయచేసి ప్లీజ్, అది మీ పని కాదయ్యా, మేమందరము యాజకులం ఇక్కడ ఉన్నాం, దట్ ఈస్ అవర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ, ప్లీజ్ స్టాప్ ఇట్ అని అంటే ఏమన్నాడు తెలుసా? యూస్లెస్ ఫెలో, ధూపం వేయడానికి ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీదే కోపం చూపించాడు. నేను జీతం ఇస్తే బతుకుతారు మీరు. ఇప్పుడు ఎవరో మనకుంటారండి, దుబాయ్లోనో కువైట్లోనో సభలు జరుగుతున్నాయంటే, ఓకే నా తరపున ఒక 25,000 పంపుతానంటాడు ఆయన. 25,000 పంపిన ఆయన ఈ మీటింగులకు వస్తాడు, ఇంకా 25,000 పంపాను కదా అని స్టేజ్ ఎక్కేస్తానంటాడు.
ఈ సభల ఖర్చుల్లో సగం భోజనాలు నేనే పెట్టుకున్నాను అన్నాళ్ళు వాళ్ళు ఇష్టం. నేను ఈ బోధకుని పిలవాలనుకుంటున్నాను అని పిలంటే వీళ్ళు వాళ్ళనే పిలుస్తారు. ఎందుకని? స్పాన్సర్షిప్ ఆగిపోతుంది. ఈరోజు ఆ ధూపార్తిని చేత పట్టుకొని సీరియస్ అయిపోతున్నాడు యాజకుల మీద. నేను జీతం ఇస్తే మీరు బ్రతుకుతున్నారు అన్నట్టుగా. బాబు నీకు మంచి చెబుతున్నావు వద్దయ్యా అని అంటుంటే వినలే. తీరా యాజకులు చేయవలసిన పని అతను చేసేసరికి అతని నొసట కుష్టము పుట్టుట చూచి వారు అసలు బయటికి వచ్చేసారంటండి. యాజకులు ఎందుకు వచ్చిందిరా బాబని. మీకు విషయం తెలుసా? మరణ పర్యంతము అతడు కుష్టు వ్యాధి కలిగిన వాడై యెహోవా మందిరములోనికి రాకుండా ఊరి బయట పడేశారండి తీసుకెళ్ళి. వస్తే ఆ వాక్యం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. రాజైన ఉజ్జియా మరణ దినము వరకు కుష్టి రోగి అయి ఉండెను. కుష్టి రోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. దే బిల్ట్ ఎ హట్ ఫర్ హిమ్. చావు అక్కడే. నువ్వు నీకు కాని పని చెయ్యొద్దు మిత్రమా. నీకు సంబంధం లేని దాంట్లోకి నువ్వు దూరకు. నీ పని ఎంతో అంతే, నీ వరకు ఎంతో అంతే. ఈ ఉజ్జా పట్టుకోవడం వల్ల అతడు చాలా నష్టపొందాడు. యెహోవా కోపము రగులుకున్నదంట. అందుకనే అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తగా అతడు అక్కడే దేవుని మందస్సము దగ్గర పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా విచారము అని పేరు పెట్టాడు. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందస్సము నా యొద్ద ఎలాగ ఉండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందస్సమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట దాన్ని ఉంచేశాడు. ఈరోజు ఈ మందస్సము ఆయన తీసుకొని పోలే, ఒబేదేదోము ఇంటి దగ్గర వదిలేశాడు. మనకెందుకు వచ్చింది? పట్టుకుంటేనే వాడు చచ్చాడు, పెట్టుకుంటే ఇంకేమవుతుందో అని వదిలిపెట్టేశాడు. విచిత్రం ఏంటంటే మందస్సాన్ని విడిచిపెట్టాడు, దేవుని సన్నిధిని వదిలిపెట్టాడే గాని మనస్సు మందస్సం మీదే ఉంది. మనస్సు దేవుని సన్నిధి మీదే ఉంది. ఈరోజు ఆ దేవుని సన్నిధి ఒబేదేదోము ఇంటి దగ్గర ఉండేసరికి కొంతమంది కుర్రాళ్ళు పంపించురే ఆ ఒబేదేదోము వాళ్ళ ఇంటి వాళ్ళని చూసి రండిరా, పట్టుకుంటేనే ఉజ్జా చచ్చిపోయాడు, పెట్టుకొని ఈ బాటికి ఈ ఒబేదేదోము కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయి ఉంటది, పోయి కనుక్కోరండి అని పంపాడు. వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు. అయ్యా ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ మందస్సము ఉండుట వలన, ఆ దేవుని సన్నిధి అక్కడ ఉండుట వలన ఒబేదేదోముని అతని ఇంటి వారిని అతనికి కలిగినదంతటిని యెహోవా ఆశీర్వదించుచున్నాడు. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆ మాట విన్నాడు ప్రియులారా. చూద్దాం ఆ వచనం 11, 12 వచనాలలో. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోము అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందస్సము ఉండుట వలన, ఇట్ ఇస్ వెరీ క్లియర్, దేవుని సన్నిధి ఉండుట వలన యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగినదంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా. ఎన్ని నెలలు ఉందంటండి ఒబేదేదోము ఇంటి వద్ద? 3 నెలలు ఉంది. ఈ సంవత్సరంలో మనకి ఇంకెన్ని నెలలు మిగిలాయి? 3 నెలలు మిగిలాయి. ఇది 10వ మాసం, 11వ మాసం, 12వ మాసంతో అయిపోతుంది. ఈరోజు నేను అంటున్నాను, ఏ మందస్సం అయితే ఒబేదేదోము ఇంటి వద్ద ఆశీర్వాదాలు తీసుకొచ్చిందో అదే మందస్సాన్ని ఈ రాత్రి నువ్వు పట్టుకెళ్ళు. ఈ 3 నెలల్లో నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నమ్మిన వాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. If you do establish the presence of God in each and every part of your life and family, certainly you are going to be blessed richly and abundantly. దేవుని యొక్క మందస్సం అనే సన్నిధిని ఈ రాత్రి నువ్వు మోసుకెళ్తావా? ఏం పట్టుకెళ్ళడానికి వచ్చావు ఇక్కడికి? What do you want to carry? I can tell you, దేవుని మందస్సాన్ని నువ్వు మోసుకొని వెళ్ళాలి. ఆ మందస్సాన్ని మోసుకెళ్ళడం అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు పరిశుద్ధం చేసుకొని నిన్ను నువ్వు మోసుకొని వెళ్ళాలి. నీ పిల్లల్ని, నీ భర్తని, నీ భార్యని, నీకున్న సమస్త స్వాస్థ్యాన్ని పరిశుద్ధంగా ఆయన సన్నిధి దిగివచ్చున్నట్లుగా సిద్ధపరచుకుంటావా? అందుకని ఆ మందస్సాన్ని ఎలా చెయ్యాలో ఆయన చెప్పాడు. నిర్గమాకాండం 37వ అధ్యాయంలో బెసలేలు అన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఆ మందస్సాన్ని నిశ్చయించుకున్నాడు. ఆలోచన చేస్తే 37వ అధ్యాయం ప్రారంభంలో ఇలాగుంది. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందస్సమును చేశాను. ఏ కర్రతోనండి? తుమ్మకర్రతో మందస్సాన్ని చేశారు.
నేను అంటున్నాను, సాధారణంగా సర్వసాధారణంగా అందరి ఇళ్లల్లోనూ అరటి చెట్లు పెంచుకుంటారు, కొబ్బరి చెట్లు పెంచుకుంటారు, ఈ సపోటా చెట్లు, సీతాఫలం చెట్లు పెంచుకుంటారు. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవారు గులాబీ మొక్కలు పెంచుతారు, ఇలా పెంచుతారు. తుమ్మ చెట్టుని పెంచేవాళ్ళు ఎవరున్నారో ఒకసారి చెయ్యొద్దండి. అసలు ఈ తుమ్మ చెట్లు ఎక్కడుంటాయి? ఊరి బయట ఉంటాయి. ఊరి బయట ఉండేటువంటి ఆ చెట్టు ఇప్పుడు ప్రభువుకు కావలసి వచ్చింది. ఈరోజు ఊరి బయట ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన కోరుకుంటున్నాడు. ఊరి బయట పూరి గుడిసెలో పడి ఉన్న మమ్ములను, ఊరి బయట పూరి గుడిసెలో పడి ఉన్న మమ్ములను మేడ మీద నిలబెట్టితివి, మేడ మీద నిలబెట్టితివి, దైవత్వము నేర్పించితివి, ప్రేమగల దేవుడవయ్యా, ఈ పేద ఇంట పుట్టితివయ్యా, ప్రేమగల దేవుడవయ్యా, ఈ పేద ఇంట పుట్టితివయ్యా, పేదల కన్నీరును తుడిచి, పేదల కన్నీరును తుడిచి, పేదలను దీవించితివి, ప్రేమగల దేవుడవయ్యా, ఈ పేద ఇంట పుట్టితివయ్యా, ఇల్లు లేక వాకిలి లేక తలవాంచ తలగడలేక, ఇల్లు లేక వాకిలి లేక తలవాంచ తలగడలేక, సిలువ పైన తలవాల్చితివి, సిలువ పైన తలవాల్చితివి, మా తలలు పైకెత్తితివి, ప్రేమగల దేవుడవయ్యా, ఈ పేద ఇంట పుట్టితివయ్యా, ప్రేమగల దేవుడవయ్యా, ఈ పేద ఇంట పుట్టితివయ్యా, పేదల కన్నీరును తుడిచి, పేదల కన్నీరును తుడిచి, పేదలను దీవించితివి, ప్రేమగల దేవుడవయ్యా, పేద ఇంట పుట్టితివయ్యా. ఊరి బయట ఉన్నటువంటి తుమ్మకర్ర కోరుకున్నాడండి ఆయన. వీఆర్ ఆల్మోస్ట్ వేస్ట్ ఫర్ ద సొసైటీ. ప్రభువుని నమ్ముకున్నటువంటి మనల్ని చూసి కించపరిచే మాటలు అంటారు. నేను యేసులోకి వచ్చినప్పుడు నన్ను చూసి చాలా మాటలు అన్నారు. నా బంధువు ఒక ఆయన ఉన్నారు కాకినాడలో. నేను అరవ్వాణ్ణి గనుక నాకు అరవ్ వంటలు అంటే కొంచెం మక్కువ ఎక్కువ. నాకు ఈ నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తినలేను, మక్కువగా అంతకంటే తినలేను. ఏదో నా భార్య నాన్ వెజిటేరియన్ గనుక ఆవిడ్ని నేను ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాది చరితవ్యాన్ని పెళ్లి చేసుకున్నాను గనుక ఆవిడికి ఇష్టపడేటట్టుగా ఉండే ప్రయత్నంలో తింటానే తప్ప నాకు నిజంగా మాంసం తినడము రాదు, తినాలన్న వాంఛ ఉండదు. ప్రారంభంలో చాలా బాధపడేవాడిని. నవలడం వచ్చేది, మింగడం వచ్చేది కాదు. ఎందుకంటే అదో రకమైన ఫీలింగ్ నాకు. ఎనీవే, అది నా సబ్జెక్ట్ కాదు. కానీ అంత బాధ అనుభవించిన ఈ అరవ వంటలు వచ్చేసరికి కొంచెం పిడిగడ ఎక్కువే తింటాను. వెజిటేరియన్లో నేను తింటాను కొంచెం ఎక్కువ. మా బంధువు దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా నాకు కొంచెం అన్నం పెట్టయ్యా అన్నాను. ఆయన ఏమన్నాడో తెలుసా? కులం తక్కువ దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు నా ఇంట్లో అన్నం తినడానికి అప్రయోజకుడు. నేను అన్నం పెట్టను పొమ్మన్నాడు. అప్పుడు ఆయన భార్య అంది, ఎంతైనా మన రక్త సంబంధి కదండి,
కొంచెం పెట్టండి వాడికి, అన్నం కావాలంటున్నాడు కదా, అన్నం అడిగిన వాడిని అలా మీరు అనకూడదు కదా అని ఏదో చెప్తే, సరే నేనే అన్నాన్ని కలిపేసి నీకు ఒక బౌల్లో వేసిస్తాను, అదే అన్నం వేసి అందులోనే నేను ఆ సాంబారో ఏదో మాకు వంటలు ఉంటాయి కదండి, మొలగూట్లని అలాంటివన్నీ, అది ఆయన బాగా చేస్తాడు. అందుకని ఆయన ఇంటికి పోయేవాడిని. అది అందులో వేస్తాను, ఇదిగో ఈ గ్లాసులో నీళ్లు నువ్వు తాగు, నువ్వు ఎప్పుడైనా వస్తే కాఫీ ఇందులో ఇస్తాను, ఇవన్నీ నీ సామాను, నువ్వు తిన్న తర్వాత నువ్వే అంట్ల గిన్నెల దగ్గర పాడేయాలి, అంట్ల ఆవిడ తోవిన తర్వాత గ్యాస్ బండ పెట్టుకునే స్థలంలో నీ సామాను ఉంటాయి, ఎప్పుడైనా వస్తే నువ్వు కడుక్కొని సిద్ధం చేసుకుంటే అందులో నేను పోస్తానన్నాడు. మనకు అన్నం కావాలి, ఆయన ఏం చేసుకుంటే మనకెందుకు? నేను అన్నం తినేవాడిని. విచిత్రం ఏంటంటే ఆయన చెప్పినట్టే చేసేవాడిని. ఈ లోపల అంట్లు తోమడానికి వచ్చిన ఆవిడ మా కాకినాడలోనే రాగంపేట వాస్తవ్యురాలు. ఆ రాగంపేటలో ఇలాంటి ఓపెన్ మీటింగుల్లో విన్నది నా మాటలు, మీ అబ్బాయి అంత అద్భుతంగా చెప్పాడమ్మా, ఎన్ని కార్యాలు చేశాడమ్మా దేవుడని నా గురించి చెప్పింది. ఏమిటి? నా గిన్నె తోముతూ. విచిత్రం ఏంటంటే ఆయన ఇంటి క్రింద 2 పోర్షన్లు ఉన్నాయి. అందులో ఒక పోర్షన్లోకి ఒక క్రైస్తవ కుటుంబం అద్దెకి వచ్చింది. వాళ్ళు ఒక రోజు అనుకోకుండా నేను అక్కడికి వస్తే, ఏంటండి లాజరస్ గారు మీరు ఇటు వచ్చారు ఏంటంటే, ఇది మా బంధువులే అని చెప్పాను. వెంటనే వాళ్ళు మా బంధువులతో మాటలు వచ్చినప్పుడు, మీ అబ్బాయి గారు మా ఊరు వచ్చాడు, ఇటుగా చేశాడు, ఆయన దేవుడి వాక్యం ద్వారా ఎన్నో కార్యాలు చూసాం మేమని ఏదో నా గురించి చెప్పారు. వెంటనే వాళ్ళు ఏమనుకున్నారో, మెల్లగా ఒక రోజు నాతో మాట్లాడుతూ, రే నువ్వు చాలా చోట్ల ప్రార్థనలు చేస్తున్నావంట, దేవుడు చాలా అద్భుతాలు చేస్తున్నాడట, నీకు తెలుసు కనుక నీతో చెప్తున్నాం, మా ఇంట్లో 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం కానీ పిల్లలు లేరురా, నువ్వు ప్రార్థన చేయవని అడిగారు. నేనన్న గిన్నెదన్నాను, నీ గిన్నె మా గిన్నెల్లో పెడిచాం రా అన్న. నువ్వు పెట్టేసావు కనుక చెప్తున్నాను, వచ్చే ఏడాది కల్లా పిల్లలు పుడతారన్నాను. 2 బ్రదర్స్కి సంవత్సరం తిరిగి 2 సంవత్సరాలు అయ్యేసరికి 3 పిల్లల్ని ఇచ్చేసాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి పిల్లరా. తృణీకరింపబడ్డ వాడిని నేను. ముంబైలో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన వాళ్ళ భార్యతో అన్నాడు, లక్ష్మణ్ గాని మన ఇంటికి వస్తే నువ్వు గుమ్మం ఎక్కించుకు, అతడు అమ్మనే అమ్మేసుకున్నాడని నా మీద కామెంట్ చేశాడు. విచిత్రం ఏంటంటే, ముంబైలో నేను మీటింగ్లకు వెళితే అక్కడ టీవీలో స్క్రోలింగ్ పడుతోంది, పాస్టర్ పి నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ బ్రాకెట్లో లాజరస్ కాకినాడ నుంచి వస్తున్నారని వేస్తున్నారు. ఆ పిల్లకి తెలుసు నేను ఈ లాజరస్ అంటే మన లక్ష్మణే అనుకోని నాకు ఫోన్ చేసింది. లక్ష్మణ నువ్వు బాంబే వస్తున్నావా అంది. అవును మీటింగులకు వస్తున్నానని. వెంటనే వాళ్ళ ఆయనకి ఇచ్చింది. వాళ్ళ ఆయన అంటున్నాడు, ఏమండి మీరు బాంబే వస్తున్నారా మీటింగులకి అంటే అవునండి అన్నాను. గోరేగావ్ అన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాను. ఆయన అన్నాడు, గోరేగావ్కి కొంచెం దగ్గరలోనే మేము ఉన్నాం, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయరండి అన్నాడు. ఒక్కప్పుడు అమ్మ నమ్ముకున్నామని తృణీకరించిన ఆయన, ఒక్కసారి మీరు వెళ్లే లోపల ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థించి వెళ్ళండి. ఐ కెన్ టెల్ యూ, అందరి చేత తృణీకరింపబడిన నిన్ను దేవుడు తన మందసంగా మార్చుకోవాలని, అందరి చేత త్రోసివేయబడిన నిన్ను తన సన్నిధిగా చెక్కుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ మందసాన్ని ఎలా చేయాలో చెప్పాడు. బెసలేలు తుమ్మకర్రతో నాకు ఒక మందసాన్ని చెయ్యి. ఆ మందసానికి కొన్ని కొలతలు ఇచ్చాడు. అదంతా వివరించడం కష్టం, వేరొక సందర్భంలో చూద్దాం. 6వ వచనంలో ఏమనుందంటే, మరియు అతడు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేశాను. 7వ వచనములో మరియు 2 బంగారు కెరూబులను చేశాను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నగిషీ పనిగా వాటిని చేశాను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేశాను. పిల్లరా, మందసం ఇలాగే ఉందనుకుందాం. దానికి పైన ఒక కరుణాపీఠాన్ని చేశారు. ఈ కరుణాపీఠాన్ని దైవజనులు యేసుక్రీస్తుతో పోల్చారు. క్రింద ఉన్నటువంటి ఈ బాక్స్ని యెహోవా దేవునితో పోల్చారు. ఆ పైన ఉన్నటువంటి కరుణాపీఠమును మేలిమి బంగారంతో కవర్ చేశారు. దాంట్లో ఎటువంటిది కలపని బంగారం, యేసుతో ఏది కలపలేవు. అలాంటి స్పష్టమైన ఖచ్చితమైన బంగారముతో ఆ కరుణాపీఠం చేయబడింది. ఆ కరుణాపీఠమునకు పైగా పైకి విప్పిన రెక్కలు కలిగిన 2 కెరూబులను చేశారు. ఈ కెరూబులు ఎవరో కాదు, నీవు నేనే. పైకి విప్పిన రెక్కలు కలిగినటువంటి స్థితిలో ఆ కరుణాపీఠముతో ఏకాండంగా ఉన్నాయి. ఏకాండము అంటే ఇక ఇటువంటి జాయింట్ వాటి మధ్యలో లేదు.
ఒకే దాంట్లో చెక్కబడ్డాయి. ఈ కెరూబు, కరుణాపీఠం. ఈరోజు ఆ యేసులో నువ్వు చెక్కబడుతున్నావా? ఒకే కాండముతో. కొంతమంది జాయింట్ భక్తులు ఉంటారు, ఈ మీటింగులో కనపడతారు, మళ్ళీ వచ్చే మీటింగులోనే చూడొచ్చు. ఆదివారం ఆరాధన కనపడతారు, మిగిలిన ఆరాధనకు వస్తారో లేదో పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఈస్టర్లో కనపడతారు, క్రిస్మస్కి కనపడతారు, జనవరి 1కి కనపడతారు, మళ్ళీ కనపడరు. ఇలాంటి జాయింట్గా నేను ఉండమని చెప్పట్లా. ఏకాండంగా నువ్వు ఉంటావా? ఆయనతో కలిసిపోయే మనస్తత్వంలో నువ్వు ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు అలా ఏకాండంగా ఉంటావో, ఆయన ఎలాగ ఉన్నాడో నువ్వు అలాగే ఉంటావు. ఆయన ఏం చేయగలిగాడో నువ్వు అది చేయగలవు. ఆయన ఏదైతే సామర్థ్యం ఉందన్నాడో అదన్నీ నీలో కూడా ఉంటాయి. కానీ ఈరోజు ఎందుకు వీఆర్ ఫెయిలింగ్? బికాజ్ వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ద యూనియన్. మనం ఆయనతో కలిసి ఉండాలన్నటువంటి ఆలోచన రావడంలా. విచిత్రం ఏంటంటే, ఈ బంగారు కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుకొనెను అని ఉంది. ఈరోజు నేను అంటున్నాను, ఎంతమంది ఆ క్రీస్తేసుని కప్పుకున్నారు? గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు, క్రీస్తేసునందు బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తేసుని ధరించుకున్నారు అన్నారు. ఈరోజు ఎంతమంది ధరించుకున్నారు? ఇంకా బాప్తిజం లేకుండా చాలా మంది ఉన్నారు. ప్రియులారా, బాప్తిజం అనేది మత మార్పిడి కాదు. బాప్తిజం నిన్ను పరలోకం చేర్చదు. బాప్తిజం నిన్ను ఏం చేస్తుందంటే, పాప క్షమాపణ నిమిత్తమై ప్రిపేర్ చేస్తుంది. నీ పాపాలు క్షమించబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు మస్ట్ బి బాప్తిజం పొందిన అనుభవంలోకి వస్తే, దెన్ ద సిన్స్ విల్ బి ఎక్స్క్యూజ్డ్. దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ సేస్. పాప క్షమాపణ నిమిత్తమై మీరు బాప్తిజం పొందండి. దాని నిమిత్తమై. బాప్తిజమే పరలోకం కాదు. ఈ మైక్ ఉందండి, ఈ మైకు నా స్వరాన్ని మరింత స్పష్టంగా మీరు వినడానికి నిమిత్తమై ఇది సిద్ధపరచబడింది, కానీ ఇది నా స్వరం కాదు. యు అండర్స్టాండ్? ఈ పోడియం ఇక్కడ వేశారు ఎందుకంటే కొంత అట్రాక్టివ్ గా ఇక్కడ ఒకే స్థలంలో నిలబడి మాట్లాడడానికి కన్వీనియంట్ గా ఇది పెట్టారు తప్ప ఈ పోడియం ప్రసంగం కాదు. ఇది దాని నిమిత్తమై పెట్టబడింది. అలా నిమిత్తమై పెట్టబడింది ఉపయోగంగా లేకపోతే అది వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, నాకు మళ్ళీ గొట్టం. ఇది ఎందుకు పెట్టారంటే ఇందులో మైకు పెట్టుకొని మాట్లాడడానికి నిమిత్తం. కానీ మైకు పెట్టారా అంటే ఇప్పుడు దీని పని ఏంటి? ఈరోజు బాప్తిస్మం అనేది పాప క్షమాపణ నిమిత్తమై. ఒకవేళ నీలో పాపాలు క్షమించకపోతే ఇగో ఈ పనికిరాని గొట్టంలాగే ఉంటుంది మన బతుకు కూడా. అందుకనే ముందే చెప్పేశారు, నువ్వే గొట్టం అన్నారా లేదా? నువ్వే గొట్టం అంటే యూట్యూబ్ అని ఉంటది కదండి. నువ్వే గొట్టం. ఇప్పుడు ఆ యూట్యూబ్కి విలువ ఎప్పుడు వస్తుందంటే అందులో సరైనటువంటి రీతిలో ఉండాలి మెసేజ్. దీనికి కూడా దీంట్లో మైక్ ఉండి అది ఉపయుక్తంగా మార్చబడినప్పుడు దీని ఉపయోగం కనపడుతుంది. నీ బ్రతుకు అంతే మిత్రమా. ఆ క్రీస్తు యేసు రక్తము నీ మనస్సాక్షిని శుద్ధీకరించడానికి నిన్ను పాపక్షమాపణ నిమిత్తమై సిద్ధపరిచేది బాప్తిజం. ఆ బాప్తిజం పొందిన తర్వాత your heart will be touched by Jesus Christ. యేసు నీ హృదయ క్షేత్రాన్ని తాకుతాడు. తన పరిశుద్ధ రక్తముతో నీ మనస్సాక్షిని బాగు చేస్తాడు. ఆ తర్వాత నీ బ్రతుకు విధానంలో అనేకమైన మార్పులు సంభవిస్తాయి. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు అలాంటి మార్పును కోరుకుంటున్నావా? వుడ్ యు లైక్ టు రిసీవ్ సచ్ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ యాటిట్యూడ్? ఈరోజు నేను అంటున్న మాట గమనించండి. ఆ క్రీస్తుని ధరించుకున్న వారిగా మీరున్నారా? ఇలాంటి మందసము ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. ఇలాంటి మందసము ఎక్కడ ఉండకూడదో అక్కడ భయంకరమైన కార్యాలు. నేను అంటున్నాను, ఈరోజు ఆ మందసం అనే దేవుని సన్నిధి నీతో ఉందా? దేవుని వాక్యాల్లో కొన్ని విషయాలు చెప్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా వినాలి మీరు. నేను చాలా స్పష్టంగా మెల్లగా కంగారు లేకుండా మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడుతుంటే మీకు అసలు అర్థమవుతుందా? చెప్పాలి మీరు. ఇలా మాట్లాడితే బాగుందా, లేక నాకు ఇంకొక విధానం కూడా తెలుసు. యాజకుడు తన ధర్మాన్ని జరిగించడానికి ప్రత్యక్ష గుడారములో వేయబడిన మందసం దగ్గరికి వెళ్ళాడు అనే విషయం చెప్పడానికి నేను ఇలా చెప్తే అర్థం అవుద్దా, లేక అప్పుడు యాజకుడు మందసమును. ఇప్పుడు ఇంత అడావిడి అవసరమా? నేను కేకలు పెట్టను, నేను అరవను, కంగారు లేదు, గంగాళం లేదు నా దగ్గర. కొంతమందికి ఇదే, దానికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటో తెలుసా?
ఉజ్జీవ ప్రసవం. నేను అంటున్నాను ప్రియులారా, లిసన్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా వినండి. ఈ మందసం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం. చూసాం మనం, ఓబేదేదేమో ఇంటి వద్ద 3 నెలలు దేవుని మందసం ఉండుట వలన ఓబేదేదేమో అతని ఇంటి వారిని అతను కలిగినదంతటిని ఆశీర్వదించిన దేవుడు అదే మందసాన్ని రాత్రి నువ్వు పట్టుకుపో. ఈ 3 నెలల్లో నువ్వు ఎన్ని కార్యాలు చూస్తావంటే ఇంక నాకు ఫోన్ మీద ఫోన్లే. నేను అంటున్నాను, నమ్మిన వాళ్ళు ఈరోజు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాను, ఆ మందసం ఒక రోజు ఏం జరిగిందంటే చూద్దాం, ఎక్కడ ఉంటే అది దీవెనో, ఎక్కడ ఉండకపోతే ఏమవుతుందో. సమూయేలు మొదటి గ్రంథములో 4వ అధ్యాయములో 2వ వచనం, ఫిలిష్తీయులు ఇజ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే మరి అక్కడే మండుద్ది నాకు. నేను ముందే చెప్పాను, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా అని చెప్పేస్తే చెప్పాడువేనా? ఎప్పుడు పడితే అప్పుడు హల్లెలూయా చెప్పకూడదని 2 ఏళ్ళుగా చెప్తున్నాను. ఏం జరుగుద్దని చెప్పాను? ఎప్పుడు పడితే అప్పుడు హల్లెలూయా చెప్తే ఏమవుతుందని చెప్పిండ్రా? మీరు అలా అమాయకంగా ఉంటారు కనుక నాలోటోడు బతికేస్తున్నాడు పద్దాకా వచ్చి. పోయిన సంవత్సరం ఒక చోటకి వెళ్ళాను, వాళ్ళు నన్ను ఈ సంవత్సరం కూడా పిలిచారు. నేను అడిగాను, పోయిన సంవత్సరం ఏం చెప్పానంటే, ఆ పాస్టర్ అంటుంది, నువ్వేం చెప్పావు మా వాళ్ళు ఎవరికి గుర్తుండదు, మళ్ళీ చెప్పే. ఓరి బాబా, అదా ఎప్పుడు పడితే అప్పుడు హల్లెలూయా చెప్తే ఏమవుద్దని చెప్పా. ఒక్కళ్ళు చెప్తే మళ్ళీ చెప్పను, ఎవరు చెప్పకపోతే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఒక ఆయన మిషనరీగా వచ్చాడు. ఆ రోజుల్లో ఈ బైకులు సైకిళ్ళు ఏం లేవు, గుర్రాలు గాడిదలే ఉండేవి కనుక గుర్రం పట్టుకొని రాజబోలు, ఈ బొమ్మూరు, ఈ ఏరియా అంతా తెగ తిరిగి సేవ చేసేస్తున్నాడు. చేసి 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 మొత్తానికి యేసుక్రీస్తుని ప్రకటించిన తర్వాత ఆయన తన దేశానికి వెళ్ళిపోతూ మన ఆనందం లాంటి గుర్రం ఇచ్చేసాడు. మరి నువ్వు వాడుకోరా అబ్బాయి అని. అన్నీ ఆనందాన్ని బాబు నాకు రాదని బాబు అన్నాడు. నువ్వేమక్కర్లేదా, గుర్రం ఎక్కి కూర్చొని స్తోత్రం చెప్పు, కదులుతుంది, హల్లెలూయా చెప్పు, పరిగెడుతుంది, ఆమెన్ అంటే ఆగిపోద్ది. మీరు ఉండండి బాబు, మీరు ఉండగానే ఒకసారి ప్రాక్టీస్ చేస్తానన్నాడు. గట్టి ఎక్కాడు, గుర్రం ఎక్కాడు. వెంటనే గుర్రం మీద కూర్చొని స్తోత్రం అంటే కదులుతుంటే ఆనందం వచ్చేస్తుంది. హల్లెలూయా అంటే పరిగెట్టింది, ఆమెన్ అన్నాడు, ఆగిపోయింది. సూపర్ అంతే. ఇంకా మిషనరీ ఆయన దేశం వెళ్ళిపోయాడు, ఈయన గుర్రం మీద తెగ తిరిగేస్తున్నాడు, సేవ తిరిగిపోయింది. ఒకరోజు అనుకోకుండా రోడ్డుకి అడ్డంగా పెద్ద గొయ్యి తవ్వేశారు. మన గురుగారు చూసుకోలేదు, గుర్రం మీద ఉన్న అడావిళ్ళ హల్లెలూయా హల్లెలూయా అని పాడేసుకుంటాడు ఈయన. అది హల్లెలూయా అనే కొలది కూడా దౌడు తీస్తుంది. సడన్ గా కళ్ళు తెరిచేసరికి ఎదురుకుండా పెద్ద గొయ్యి కనపడింది. గబగబా ఆలోచించాడు, బాబు ఈ గొయ్యి దగ్గర ఏం చేయాలరా బాబా, చెప్పలేదైనా అని అనుకుని వెంటనే ఆలోచన పట్టి ఆమేన్ అన్నాడు. గొయ్యి అది, గుర్రం ఇక్కడ ఆగిపోయింది. నేను కానీ నిజంగా ఆమెను అనకపోతే ఏమైపోదును, అందులో పడిపోదును. ఎంత పెద్ద గుర్రం నా మీద పడితే చచ్చిపోదును. ప్రభువా నువ్వు కాపాడేవు, నీకు స్తోత్రం హల్లెలూయా అన్నాడట. ఎప్పుడు పడితే అప్పుడు హల్లెలూయా చెప్పేస్తే గోతులో పడిపోతాం. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఓడిపోయింది ఎవరు? ఫిలిష్తీయులా ఇశ్రాయేలీలా? ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి ఎక్కువ తక్కువ యుద్ధ భూమిలో 4,000 మంది చచ్చిపోయారు. వెంటనే వాళ్ళకి భావన పుట్టింది, వై వి వర్ కిల్డ్, ఎందుకు మనం చచ్చిపోయాం, ఎందుకు మనం ఓడిపోయాం. ఈరోజు చాలా మంది క్రైస్తవ భక్తి జీవితంలో ఉంటూ ఓడిపోతున్నారు. వై? నిందలు రావని నేను అన్ను, కోర్టు కేసులు ఉండవని నేను అన్ను, పోలీస్ స్టేషన్లకి నిన్ను తిప్పరని నేను అన్ను. అవన్నీ తిరుగుతాయని బైబిలే చెప్పింది. సమాజములలో మిమ్మలను వీధులలో నిలవబెడతారని చెప్పాడు. పౌలు ఇలాంటివి చాలా అనుభవించి తప్పించబడ్డా లేదా? పౌలు చేతికి పాము చుట్టుకుంటే ఏమన్నారు తెలుసా? ధర్మదేవత వాడిని వదలలేదు. చూసావా న్యాయం ఎంత బ్రహ్మాండంగా ఉందో. వాడు అన్యాయస్తుడు కనుకనే పాము వాడిని చుట్టుకుంది, ధర్మదేవత వాడిని చంపేస్తుంది అని ఊరికే జనాలు కేకలు పెట్టారు. చాలా సింపుల్గా పౌలు ఏం చేశాడు తెలుసా? ఆ పాముని విదిలించి మంటల్లో పడేశాడు. వీళ్ళందరికీ బుర్ర దిగిపోయి ధర్మదేవత వీడిని చంపేస్తుంది అన్నవాళ్లే వీడే దేవత అండం మొదలెట్టారు. అన్నారా లేదా బైబిల్లో? ఈరోజు నీ మీదకి కూడా నిందలు వస్తాయి, కోర్టుల్లో కేసులు ఉండొచ్చు గాక,
లేకపోతే స్టేషన్లో నువ్వు ఉండొచ్చుగాక, ఎన్నైనా జరగని అంతిమ విజయం నీది కావాలంటే మందసం నీతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు రిసీవ్ ఎ గ్రేట్ విక్టరీ, దెన్ యు ఆర్ సపోజ్ టు హ్యావ్ ద టాబర్నికల్ ఇన్ యువర్ లైఫ్. దేవుని మందసము ఆర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మస్ట్ బి విత్ యూ. నీతో దేవుని సన్నిధి ఉందా? వెంటనే వాళ్ళందరూ కూర్చున్నారు. వై వీ గాట్ దిస్ ఫెయిల్యూర్. అక్కడ 3వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకొందము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతి నుండి మనలను రక్షించును. వి ఫర్గాటెన్ ఆల్మోస్ట్. షిలోహులో దేవుని సన్నిధిని వదిలేశాం. ఈరోజు ఇక్కడికి వస్తావు, దేవుడి మాటలన్నీ మర్చిపోతావు, అన్నీ వదిలిపెట్టేస్తావు. ఇక్కడికి వచ్చి నువ్వు నేర్చుకునేది ఏమి ఉండదు, కానీ పట్టుకెళ్ళేవి ఎక్కువ ఉంటాయి. ఏదో మీటింగులు కదా అని ఒక ఆవిడ ఎవరో ఇవాళ మధ్యాహ్నం చక్కగా గోంగూర పచ్చడి చేసుకొచ్చింది. ఆ గోంగూర పచ్చడిలో ముందుగానే ఆవిడ ఉల్లిపాయలు కూడా వేసేసింది. అది కలుపుతుంటుంటే అబ్బాయి ఇదేంటండి బాబు ఇప్పుడు నోట్లో ఉమ్మొచ్చేస్తున్నాను. నేను అంటున్నాను ప్రియులారా, ఆయన గోంగూర పచ్చడి కలిపి తెస్తే తింటుంటే వెంటనే రమేష్ గారి ముఖం చూసి అదో రకంగా అలా పెట్టుకొని, ఏమండి ఏం బాగాలేదా? కబిపి బ్రహ్మాండంగా ఉందని. మరి ఏంటి అలా పెట్టారు అంటే, కొంచెం ఇస్తారా? నువ్వు ఏం పట్టుకెళ్ళడానికి వచ్చావు? గోంగూర పచ్చడి, ఆనపకాయ ముక్కలు, చికెన్ ఫ్రై బిట్లు, ఇవా? నేను అంటున్నాను ఇప్పుడు కూడా భోజనాలు ఉన్నాయి. ఆవిడెవరో పెద్ద క్యారేజ్ పట్టుకొచ్చేస్తుంది. ఎక్కడికి క్యారేజ్ అన్నాను, సాంబార్ కొరక. ఈరోజు నేను అంటున్నాను, ఫర్ వాట్ సేక్ ఇక్కడ నువ్వు వచ్చావు, ఏం పట్టుకెళ్ళడానికి వచ్చావు? వుడ్ యు లైక్ టు టేక్ బ్యాక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిని మోసుకెళ్ళడానికి వచ్చినాడు. స్తోత్రం చెప్పండి. దే ఆల్మోస్ట్ ఫర్గాటెన్. షిలోహులో మర్చిపోయారు, అందుకనే ఫెయిల్యూర్ అయింది. అందుకనే ఒకడు అంటున్నాడు, రే మనం ఎందుకు ఓడిపోయామో నాకు తెలుసు. షిలోహులో దేవుని సన్నిధి అనే మందసాన్ని మనం వదిలేసాం. రండి వెళ్ళి దాన్ని తెచ్చుకుందాం. అది మన మధ్యలో ఉంటే అదే మనలను మన శత్రువుల చేతి నుండి రక్షిస్తుంది. ఈరోజు ఆ దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉందా? నీ కుటుంబము రక్షింపబడుతూనే ఉందా? రక్షణ అంటే బాప్తిజం పొందేయడం కాదండి. బాప్తిజం ఎంటైర్లీ డిఫరెంట్, రక్షణ వేరు. రక్షణ అనేది కనబడేది, బాప్తిజం అనేది అంతర్లీనంగా జరిగిన మార్పునకు బాహ్య సూచన. కందాకే అన్న రాణి దగ్గర పనిచేస్తున్న నపుంసకుడైన కోశాధికారి రథం మీద వెళ్ళిపోతూ యెషయా గ్రంథం చదువుకుంటున్నాడు. ఆ సమయంలో ఆత్మవశుడైనటువంటి ఫిలిప్పు ఆయన దగ్గర చేరారు. ఫిలిప్పు, నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందని అడిగారు. ఒకడు నాకు చెప్పకపోతే చదివేది నాకు ఎలా తెలుస్తుందని అన్నారు. వెంటనే నేను చెప్తాను అంటే రథంలో స్థలం ఇచ్చాడు. ఆ రథం ఎక్కినటువంటి ఫిలిప్పు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మాటలు వింటున్నటువంటి ఆ నపుంసకుడైన కోశాధికారికి, ట్రెజరర్కి మనస్సు మారింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి నీళ్లను చూపించి, ఇదిగో రక్షణ పొందుటకు నాకు ఏదైనా ఆటంకం ఉందా అని అన్నాడా లేదా? అన్నాడా? అలాగుందా బైబిల్లో? బొర్రూపెత్తరే. బాప్తిజమము పొందుటకు నాకు ఏదైనా ఆటంకం ఉందా అని అడిగాడు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో 24 నుంచి మీరు చదువుకుంటే, సౌలు పౌలుగా మార్చబడి శీల ఇద్దరు జైల్లో వేయబడ్డారు. ఆ సమయంలో వాళ్ళు పాటలు పాడి దేవుని కీర్తిస్తే జైల్లో ఉన్నటువంటి వారందరికీ విడుదల వచ్చేసింది. అందరికీ ఉన్న బంధాలు ఊడిపోయినాయి. ఆ సమయంలో వీళ్ళ మీద జైలు అధికారిగా ఉన్న ఆయన వచ్చి చూసేసరికి తలుపులన్నీ తెరిచేసి ఉన్నాయి, అందరి బంధకాలు ఊడిపోయి ఉన్నాయి. ఏం చేయాలో తెలియలే. ఖచ్చితంగా వీళ్ళందరూ బయటకు వచ్చేసారు కనుక నన్ను ఎలాగ చంపేస్తారు మా పై అధికారి, వాళ్ళ చేతిలో చావడం కంటే నా అంతటా నేనే చావడం మంచిదనుకుని బొడ్డులో కత్తి తీసుకొని ఒక్క పోటు పొడిచి చచ్చిపోదాం అనుకునే సమయానికి వెంటనే పౌలు శీలలు అంటున్నారు, ఆగో, ఏ అఘాయిత్యం చేసుకోకు, మేము ఇక్కడే ఉన్నామని అన్నాడు. వెంటనే ఆ జైలు అధికారి అడిగిన ప్రశ్న ఏమన్నాడు? ఎవరండి బొండాలు విరగొట్టారు? ఎవరండి మీ చేతులకున్న ఆ బేడీలు తీసేశారు? ఎవరండి ఆ సంఖ్యలను విడగొట్టారు? అసలు గుమ్మాల తలుపులు ఎవరు తెరిచారు? ఇలాంటివి ఏమీ అడగల. ఒక్కటే అడుగుతాడు. వాళ్ళని చూసిన వెంటనే కనిపెట్టింది ఏంటో తెలుసా? రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అడిగాడు. అవునా కాదా? అది
అది రక్షణ అండి. బాప్తిజం పొందడం రక్షణ కాదు. అక్కడ కందాకై పని చేస్తున్న ఆ నపుంసకుడు రక్షణను అడగల, బాప్తిజం అన్నాడు. బాప్తిజం వేరు, రక్షణ వేరు. రెండు ఒకటేనండి, రెండు తాగేవే. నేను ఇందాక వెళ్ళి తాగారు అన్నారు, టీ తాగుతావు కాఫీ తాగుతావా? రెండు తాగేవే, రెండు వేడిగా ఉంటాయి. టీ వేరు, కాఫీ వేరు, అంతేనా కాదా? అనకాపల్లిలో మటుకు రైల్వే స్టేషన్లో రెండు ఒకటే. ఎప్పుడైనా మీరు వెళితే చూడండి, వాడు ఇలాగే అమ్ముతున్నాడు, నా టీఏ కాఫీ, ఆ టీఏ కాఫీ, ఆ టీఏ కాఫీ అంటున్నాడు. ఈ లోపల నేనన్నా నా టీ ఇవ్వండి, మా పాస్టర్ గారికి కాఫీ ఇవ్వండి అన్నా. ఆడు ఒకే ఫ్లాక్స్ నుంచి రెండు పోసాడు. అదేంటండి టీకి అదే ఇస్తున్నారు, కాఫీ కదా, నేను ముందే చెప్పాను టీఏ కాఫీ, ఆ టీఏ కాఫీ అన్నాడు. రక్షణ వేరు, బాప్తిజమం వేరు. బాప్తిజమం అనేది నువ్వు పొందిన మారు మనస్సుకు తగిన బాహ్య సూచన. రక్షణ అనేది ఇతరులు నీలో చూడగలిగే అద్భుతమైన క్రియ. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, ఎంతమంది రక్షింపబడిన అనుభవంలోకి వచ్చారు? బాప్తిజం పొందుకున్నారా, ముద్రించుకున్నారా అని అడగబాకండి. నీ రక్షణ ఇతరుడికి కనబడుతుందా? రక్షింపబడిన బిడ్డగా నేను చూడగలుగుతున్నారా? ఈరోజు దేవుని వచనాలు అంటున్నాను, షీలోహులో ఉన్నటువంటి ఆ మందసాన్ని మర్చిపోయారు. రండి వెళ్ళి తెచ్చుకుందాం, అది ఉంటే మనకి మంచిది. ఈరోజు ఎందుకు ఓడిపోతున్నావు తెలుసా? నువ్వు ఆ దేవుని మందసాన్ని, దేవుని సన్నిధిని నువ్వు మర్చిపోయావు. ఈరోజు చాలా మంది మర్చిపోతున్నారు పిల్లరా. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు. తెచ్చి పెట్టుకున్న తర్వాత జరిగింది చదువుతున్నాను, వినండి. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా, 10వ వచనం, ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలీలో 30,000 మంది కాల్బలము కూలిపోయాను. దేవుని స్తోత్రం చేద్దాం. తగ్గిందే వింటున్నారు? ఇప్పుడు చచ్చిపోయింది ఎవరు? మందసం లేనప్పుడు 4,000 మంది చచ్చిపోయారు. మందసం తెచ్చి పెట్టుకున్న తర్వాత 30,000 మంది చచ్చిపోయారు. కారణం ఏంటి? కారణం ఏంటి? మందసం ఉన్నదన్న పొగరు. నాకెవడేం చెప్పక్కర్లే, మాకు అన్నీ తెలుసు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా తాత పాస్టరు, నా బాబు పాస్టరు, నేను పాస్టర్ని, నా బాబు పాస్టర్. ఇద్దరు రెండు బాబులు కదా. ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి పొగరు అలాంటిది. మా పాస్టమ్ గారికి కూడా అలాంటి పొగరే. వాళ్ళ నాన్నగారు పెద్ద దైవజనులు అండి, రెవరెండ్ రెడ్డి స్టీఫెన్ గారు అని, చర్చ్ ఆఫ్ గాడ్ ఇండియా అనే నాయకులు, స్టేట్ ఓవర్సీర్గా చేశారు ఆయన. ఆవిడికి చాలా పొగరు. మా నాయన పెద్ద పాస్టరు, మా అమ్మ పెద్ద పాస్టర్ అమ్మ. వాళ్ళ పెద్దన్నయ్య పెద్ద పాస్టర్ అండి, కాకినాడలో బిషప్ రెవరెండ్ రెడ్డి జ్యోతి కుమార్ గారు, నా పెద్ద బావ. మరి నా పెద్ద వదిన పాస్టర్ అమ్మ, నా చిన్నన్నయ్య పాస్టరు, నా చిన్న వదిన పాస్టర్ అమ్మ, నా మొగుడే పాస్టరు, నేనే. పిల్లలు లేరండి, 3 ఏళ్ళు. 95లో పెళ్లి అయింది, 96లో పిల్లలు లేరు, 97లో పిల్లలు లేరు, 98లో పిల్లలు లేరు. అప్పుడు ఇలాంటి ఒక దైవజనుడు వచ్చి చెప్తున్నాడు, ఓయ్ పిల్ల తగ్గు, కిందకి దిగిరా. ఆ పొగరులోంచి దిగితేనే దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు మోకరిల్లి ఏడవడం మొదలుపెట్టింది. దేవుడు ప్రవచనాత్మకంగా చెప్పాడు, ఖచ్చితంగా ఎప్పుడు కన్సీవ్ అవుతుందో, ఎప్పుడు డెలివరీ అవుతుందో, ఎవరు పుడతారో అన్ని దేవుడు నా ద్వారానే మాట్లాడించాడు. దేవుడు చెప్పిన తారీఖుల్లో ఒక్క క్షణం కూడా మారలేదు. ఖచ్చితంగా అలాగే నాకు ఒక కొడుకు పుట్టాడండి. ఇది ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? నాకు అన్ని తెలుసు అనుకునే ఆ భయంకరమైనటువంటి గర్వాంధంలోంచి కిందకి దిగాలి, ఆ అహంకారంలోంచి కిందకి దిగాలి. చాలా మందికి ఈరోజు ఎవడు చెప్పినా వినడు, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. నాకు ఆ విషయం చెప్పడం చాలా ఇష్టం. ఇంత ముందు చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. ఒక ఆయనకి ఇలాగే అన్ని తెలుసు అని పెద్ద ఫీలింగ్ ఎక్కువ. ఏ ఊర్లో సేవయ్య గారు మీది? ఏ ఊర్లో సేవయ్య గారు? బొబ్బిలి. ఏది ఆ చిన్న పల్లెటూరులో సంకల బైబిల్ పెట్టుకుని స్తోత్రం చెప్పుకుంటారు, 30 మంది ఉంటారు విశ్వాసులు, పాకలో ఉంటాడు ఈయన. ఇది ఈయనకున్నటువంటి ఆలోచన. ఈయన ఒక రోజు విజయనగరంలో బస్సు ఎక్కారు, బొబ్బిల్లో దిగిపోదామని. 10 నిమిషాలు అనుకుందాం జర్నీ. ఈయన ఎక్కి కూర్చున్నాడే కానీ సంకల బైబిల్ పెట్టుకుని స్తోత్రం స్తోత్రం ప్రభువా, నువ్వే డ్రైవర్ కూడా నడిపించండి, ఇంట్లో ఫ్యామిలీ ఉంది, సంఘం ఉంది బాబాయ్ అని ప్రార్థన చేసుకున్నాడు. ఈ లోపల నాలుగు ఎవడ ఎక్కాడు. అడుగు సూటు, ఓ టై, ఓ బెల్టుకు సెల్లు, చాలా సీరియస్గా ఎక్కేసి ఆయన చూస్తున్నాడు.
ఇందాక నుంచి స్తోత్రం స్తోత్రం చెప్పుకుంటున్నావు, ఎవరైనా నువ్వు అన్నాడు. నేను పాస్టర్ని. కమాన్. నేను అనుకున్నా ఎక్కడ బొబ్బిలికో కమాన్, ఏ స్మాల్ విలేజ్ హట్, 30 మంది విశ్వాసుల సంఖ్యలో బైబిల్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊరు వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎంత దూరం ఉంటుందండి మీ ఊరంటే? ఇంకెంత ఉండవు, 10-15 నిమిషాలు దిగిపోతానని. ఈ 10-15 నిమిషాలు ఖాళీగా ఉండడం ఎందుకు, మన ఇద్దరు మాట్లాడుకుందామా అన్నాడు ఈయన. ఈయన అంటున్నాడు, బాబు మీరు మామూలు కాదండి, ఇంటర్నేషనల్ అంటున్నారు. నాకేం తెలుసు అండి బాబు. ఈయన అమాయకంగా అంటున్నారు. ఆయన చెప్పుకున్నాడు నేను ఎవరో తెలుసా అన్నాడంట. బాబు ఈయన అమాయకంగా నాకు తెలదంటే నేను ఇంటర్నేషనల్ స్పీకర్. ఇందాకే చెప్పాను నేను ఇంటర్నేషనల్ స్పీకర్ అంటే అక్కడికి వెళ్ళి పీక్ వస్తామని. ప్రియదేవుని పెట్టలారా. ఈయన అంటున్నాడు అమాయకంగా, అవునండి అమెరికా వాసన వస్తున్నారు అంటున్నాడు ఈయన. ఆయన అన్నాడంటే ఈ 10 నిమిషాలు ఖాళీగా ఉండడం ఎందుకు, మన ఇద్దరు మాట్లాడుకుందాం అన్నాడంట. వెంటనే బాబు మీరు మామూలు కాదు, మీతో నాకు మాట్లాడేటండి. ఇటయా ఓడిపోతావా, ఓడిపోతే 500 అన్నాడంటే. ఇది ఎక్కడ గొడవ, ఇప్పుడే విజిటింగ్కి వెళ్తే 500 వచ్చాయి. ఈ గనిలో పట్టుకుపోతాడు అనుకుంటున్నాడేమో కానీ యెహోవా చేత అభిషేకింపబడిన పాస్టర్, దేవునికి స్తోత్రం కలుగునగాక. వెంటనే స్పీకర్ గారి వైపు ఇలా చూస్తున్నాడు. ఏంది అడ చూస్తున్నావు అంటే, నువ్వు ఓడిపోతేను అన్నట్టుగా. ఏంటిది, నేను ఓడిపోతేనా 5,000 ఇస్తా. ఎవరో ఈయన వెంటనే అనేస్తున్నాడు, ప్రభు ఒక మంచి ప్రశ్న వేసే తండ్రి, గెలకలు కొట్టుకోవాలి 5,000 వచ్చేయాలా. వెంటనే అడుగుతున్నాడు, ఏమో ఆలోచిస్తున్నావు, అడుగు ప్రశ్న అన్నాడంట. ప్రపంచంలో ఒక పక్షి ఉందండి, దానికి 24 ముక్కలు ఉన్నాయి, 42 రెక్కలు ఉన్నాయి, 64 కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళతో నడుస్తుంది, 3 కాళ్ళతో ఎగురుతుంది, 2 రెక్కలతో పొడుతుంది అని ఏదేదో చెప్పి ఆ పక్షి పేరేటండి అన్నాడంట. ఇంకా స్పీకర్ గారు టై పీకేస్తున్నాడు, బెల్ట్ పీకేస్తున్నాడు. ఏడ దొరుకుద్ది సమాధానం? ఆఖరిగా 10-15 నిమిషాలు అయిపోయిన వెంటనే దిగే స్టేజ్ వచ్చేసింది. దిగిపోయేటప్పుడు సమాధానం చెప్పాలి. చెప్పలేదు కనుక ఆయన ఏమయ్యాడు, ఓడిపోయాడు. ఓడిపోతే ఏం చేయాలా, 5,000 ఇచ్చేయాలి. 5,000 ఇచ్చేసాడు. ఓడిపోయినది. ఈయనకి తెగ మురిసిపోతాడు. ప్రభువా ఎప్పటి నుంచో చూస్తున్నాను తండ్రి, బాత్రూంలో ఏం చేస్తాను, గోడ కడిగేస్తాను అన్నాడు ఈయన. నీకు అందుకే 5 పేర్లు పెట్టారు ప్రభు అని మొదలెట్టేశాడు. ఓయ్ తెగ మురిసిపోతున్నావు కానీ 5,000 చేతులు పెట్టుకొని నువ్వు చెప్పు సమాధానం అన్నాడంట. వెంటనే ఈయన అంటున్నాడు అమాయకంగా, నాకు తెలదు, ఇదిగో 500 తీసుకో అన్నాడంట. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పు. ఎవడండి జ్ఞాని? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు ఎవడైనా ఉంటే భూమి మీద సమస్త కార్యములు జరిగించు యెహోవాను నేనని గ్రహించి తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. నీకు యేసు తెలుసా? దేవుని సన్నిధి నీలో ఉందా? చేతులెత్తి అతిశయించు. ఈ రోజు నేను అంటున్నాను, నీ అతిశయ కారకుడుగా దేవుని సన్నిధి ఉండబోతుంది. నాకు అన్ని తెలుసనే పొగరులో నీకేమీ రాదు మిత్రమా. మందసాన్ని అయితే తెచ్చిపెట్టుకున్నారు కానీ మందసము ఉన్నదన్న పొగరు వలన 30,000 మందిని కోల్పోయారు. విచిత్రం ఏంటంటే ఫిలిష్తీయులు ఏం చేశారో తెలుసా? ఆ మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. అట్టొచ్చిన ఏలీ కుమారులైన ఫినెహాస్ని, హోప్నిని చంపేశారు. యాజకుడైన ఏలీ ఆ వార్త విని వెనకపడి చచ్చిపోయాడు. ఏ వార్తకి చచ్చిపోయాడో తెలుసా? చచ్చిపోయింది కుమారులని కాదు, మందసం పట్టుబడిపోయిందన్న బాధ. ఈ మందసాన్ని ఆ ఫిలిష్తీయులైన అన్యులు ఎక్కడ పెట్టారో తెలుసా అండి? తీసుకొని వెళ్ళి 5వ అధ్యాయంలో ఉంది. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజర్ నుంచి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మర్నాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మర్నాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేల మీద బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రమే వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడప త్రొక్కడమే లేదు. దే స్టాప్డ్ స్టెప్పింగ్ ఇంటు ద టెంపుల్. వాళ్ళు ఎంత మర్యాదస్తులంటే ఇది దేవుడి సన్నిధిని వాళ్ళకి తెలుసండి. నేను ఒకసారి మా కాకినాడ దగ్గర సూపర్ బజార్ ఉంది. ఆ సూపర్ బజార్లోకి పోతానంది మా ఆవిడ. సరే నువ్వు వెళ్ళు, నేను బయట కారులో ఉంటాను, పోలీసు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే కారు తీయాల్సి వస్తుందని ఆ పక్కనే పార్క్ చేసుకొని ఉన్నాను. ఈ లోపల వేరుశనగ గుళ్ళు అమ్ముతున్నారు. నా పక్క నుంచి కారులోంచి వెళుతుండగా నేను ఆపి ఓ 10 రూపాయలు ఇవ్వయ్యా అన్నాను. అతడు ఇవ్వబోతూ ఉండగానే ఆ పక్కన ఆ పొట్లాలు కట్టడానికి పుస్తకాలు ఉన్నాయి. అతను చూసి, మీరు పాస్టర్ గారండి అన్నాడు. నన్ను చూసి, వేరుశనగ గుళ్ళు కూడా తిన్నవరండి. నాకేమో బజ్జీలు అంటే ఇష్టం. ఎప్పుడు బజ్జీ తినాలన్నా ఎవడో ఒకటి కనిపెడతాడండి, పాస్టర్ గారు బజ్జీ తింటున్నారా? వాడు గుర్తుపట్టేశాడు. వాడు గుర్తుపట్టి చెప్పిన మాట ఈ రోజుకి మర్చిపోలేను. వాడు ఏం చేశాడు తెలుసా? పాస్టర్ గారు నేను చూస్తున్నానండి బాబు, ఎవరైనా కనపడతానని.
తుక్కు చెత్త కాగితాల్లో ఈ బైబిళ్ళన్నీ నాకు ఇచ్చారని బ్లూ కలర్లో ఉంటాయి కదా, గిడియన్ వాళ్ళు ఇస్తారు. ఇన్ని బైబిళ్ళు అండి నా చేతిలో పెట్టాడు. అతడికి విచారం ఉందండి, అతడు బాధపడుతున్నాడండి. చిత్తు కాగితాల పుస్తకాల్లో పాడేశారండి ఇవన్నీ. పొట్లాలు కట్టుకోవడానికి బాగుంటాయని మా అబ్బాయి కొన్నాడు. వాడికి తెలియదండి దీని విలువ, కానీ నాకు భయం అండి. ఇది దేవుడు బుక్ అని నాకు తెలుసండి. మీరు పాస్టర్ గారు కదా, మీరు పట్టుకెళ్ళిపోండి. అతనికి కొన్ని రూపాయలు కూడా నేను ఇచ్చాను, మళ్ళీ కొనుక్కో కాగితాలు మామూలువన్నీ. ఈరోజు ఎంత విలువ లేకుండా చేస్తున్నామంటే వీ నెవర్ రెస్పెక్ట్ అవర్ బైబిల్, వీ కీప్ సమ్వేర్ ఎల్స్. బట్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ జీసస్ క్రైస్ట్, దే ఆర్ రెస్పెక్టింగ్. అన్యులు ఈరోజు మందసాన్ని గౌరవిస్తున్నారు. ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పాడేలా. ఇది వారి దేవుడు గనక ఆ దేవుడైనటువంటి మందసాన్ని మన దేవుడి దగ్గరే పెట్టాలని తీసుకొని పెట్టారు. దాగోను గుడిలో పెట్టగా ఆ దాగోను దేవత ఆ మందసం పెట్టిన తర్వాత ఉదయాన్నే ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి యాజకులు భక్తులు వస్తే కింద పడిపోయి ఉంది. వెంటనే వాళ్ళందరూ లేచి నిలబెట్టేశారు. ఆ మర్నాడు మళ్ళీ వస్తే తల తెగిపోయి అరచేతులు తెగిపోయి మొండెం మాత్రం మిగిలి ఉంది. వెంటనే వాళ్ళు ఆ గడప తొక్కడం మానేశారు. అయితే దేవుడు చేసిన ప్రమాదం ఏంటంటే యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్టోదు వారు సంభవించిన దానిని చూచి ఇశ్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవత యగు దాగోను మీదను బహుభారముగా ఉన్నదే, ఆయన మందసము మన మధ్య ఉండుటయే దీనికి కారణము. అది ఇక మన మధ్య ఉండకూడదు. ఈరోజు అదే మందసము ఒబేదేదేమో ఇంటి వద్ద ఆశీర్వాదకరంగా మారిందే, అదే మందసము ఫిలిస్తీన్ల మధ్యలో భయంకరంగా మారింది. కారణం ఏంటంటే ఆ మందసానికి నువ్వు విలువివ్వట్లా. ఈరోజు అదే దేవుని సన్నిధి నా ఇంట్లో సమస్యలు తీరుస్తుంది, అదే దేవుని సన్నిధి నేను సమస్యలు ఎందుకు పెడుతుంది? ఈరోజు నేను అంటున్నాను, నా ఇంటిలో 80,000 నుంచి 1,00,000 రూపాయల ఖరీదండి. ఆ దిక్కుమాలి టీవీ ఇందులో సగం ఉంటది, అంత పెద్ద టీవీ. దానికి మళ్ళీ 3D గ్లాసెస్. ఆ సినిమాలు ఏదైనా చూస్తే 3D పిక్చర్స్ అవన్నీ మన మీదకు వస్తున్నట్టుగా ఉంటాయని అది ఒక గిఫ్ట్ కింద నేను పొందాను. నేను అంటున్నాను ప్రియులారా, ఆ టీవీ మా ఇంటికి వచ్చి 4 ఏళ్ళు అయింది. 4 సంవత్సరాల కాలంలో కనీసం 1 గంట సేపు పట్టుమన్న టీవీ ముందు కూర్చోలేదు నేను ఇంతవరకు. మాకు ఉన్నాయి టీవీలు, కానీ ఈరోజు ఎంతమంది ఆ టీవీల్లో పడి సీరియల్స్ చూస్తారు, ఎంతమంది దేవునికి ఇష్టమైనటువంటి వాటిని చూస్తున్నారు అందులో. See what happened? అదే దేవుని సన్నిధి మా ఇంట్లో ఆశీర్వాదకరంగా ఉంటే అదే దేవుని సన్నిధి నీ ఇంట్లో ఎందుకు క్షోభకరంగా ఉంది? కారణం ఒకటే, అన్వాంటెడ్ థింగ్స్ ఆర్ ఎంటరింగ్ ఇంటు యువర్ హోమ్. నీ ఇంటిలోనికి పనికి మాలినవన్నీ వస్తున్నాయి. దేవుని సన్నిధి ప్రభావము వేరుగా మారిపోతుంది. ఈరోజు ఆశీర్వాదకరంగా ఉండవలసిన దేవుని సన్నిధి వ్యతిరేక్తంగా ఎందుకు మారింది అంటే నీ యాటిట్యూడే, నీ బిహేవియరే. ఇంటికి అధిపతి యేసే అని పెడతావు, కానీ ఎంతమంది నిజంగానే ఆధిపత్యానికి ఇస్తారు? ఎంతమంది ఇస్తారు అలాగా? ఒక ఆయన అడిగాడంట వాళ్ళ ఆఫీసులో ఒకడు, ఏమంటే మీరు ఆఫీసులో సింహంలాగా ఉంటారు, ఇంటి దగ్గర కూడా సింహమేనా అన్నాడట. ఆయన అన్నాడంట, నేను ఆఫీసులో సింహం, ఇంటి దగ్గర కూడా సింహమేరా, కానీ ఇంటి దగ్గర సింహం మీద అమ్మోరు కూర్చుంటుంది అన్నాడట. నేను అనేది ఏంటంటే ఇంటికి అధిపతి యేసే, కానీ ఎవరు అధిపతి? ఎవరు అధిపతి? భార్య ఆధిపత్యం చలాయిస్తుంది, మొగుడు నోరు మూసుకోవాలి, మొగుడు చెత్త కొట్టేస్తాడు. ఎవరు అధిపతి? ఈ ఇంటికి సమాధానకర్త యేసే అని బోర్డు పెడతావు, ఏది సమాధానం? దేవుని మందసం పనిచేయట్లేదు ప్రియులరా. దేవుని మందసం అష్టోదులో ఉండడం వల్ల భయంకరమైన సమస్య వచ్చింది వాళ్ళకి. లక్షల మందిని 7 నెలలు అక్కడే ఉందండి. అది 6వ అధ్యాయం ప్రారంభంలో చదివితే యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందు ఉండిన తర్వాత ఈ ఫిలిష్తీయులు అనుకున్నారు, ఎందుకు వచ్చింది ఈ గొడవ, దీన్ని అర్జెంటుగా మనం పంపించేసేయాలి. సపోజ్ టు సెండ్ ఇట్ బ్యాక్ టు ఇశ్రాయేల్కి పంపించేసేయాలనుకున్నారు. వెంటనే అనుకున్న తడవు ఎలా పంపాలని పెద్దలందరూ కూర్చొని ఆలోచన చేస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమున బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో పెట్టి దాన్ని పంపించేసేయండి అన్నారు. 10వ వచనం చదివితే అక్కడ ఏముందంటే,
అలాగున వారు 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలు గల పందికొక్కు రూపము గల ఆ చిన్న పెట్టెను బండిపై ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున పడి చక్కగా పోవుచు అరచుచు బెక్షిముషు మార్గమున నడిచెను. ఈరోజు ఎంత స్పష్టంగా ఉందంటే, కాడి మోయడం అలవాటు లేని పాడి ఆవుల్ని పిలిచారండి. ఈరోజు ఎడ్ల బండి అంటారే తప్ప ఆవుల బండి అని అనరు. కానీ ఇక్కడ మోయడానికి ఎవరు వచ్చారో తెలుసా? ఆవులు వచ్చినాయి. ఈరోజు నేను అంటున్నాను, ఎంతమంది మోస్తారు? ఈ ఆవులు మామూలు ఆవులు కాదండి, పాడి ఆవులు. వాటికి దూడలు ఉన్నాయి, బట్ ఆ ఆవులు సిద్ధంగా ఉన్నాయండి మోయడానికి. ఆ ఆవులు సిద్ధపడుతున్నాయి. మాకు ఈ మోపురలు పని చేయవు, ఎద్దుల్లాగా మాకు ఇక్కడేమి చర్మం అందంగా ఉండదు, మేము చాలా సున్నితం, పైగా మాకు దూడలు ఉన్నాయి, పాలెట్టాలా, మావయ్య ఉన్నాడు పువ్వు పెట్టాలా, కూతురు ఉన్నాడు పడుకోబెట్టాలా, చిన్న గుడ్డాడు ఉన్నాడు అడిగి డైపర్ కట్టాలా, దిక్కుమాలిన కారణాలన్నీ చెప్తావు కాడి మొయ్యమంటే. నాకు ఉద్యోగం, మా ఆఫీసరు ఈరోజు ఎలాగున్నారు, రేపు ఎల్లుండికి వచ్చేసరికి బరకాలు ఖాళీ ఉండవు. రేపు ఎల్లుండా వచ్చే భక్తులకి ఈరోజు ఏమైంది? బోల్డ్ కారణాలండి వాళ్ళు. నేను అంటున్నాను ప్రియులారా, నీ కారణాలు ఏవి కూడా నేను పరలోకానికి చేర్చవు. నీ కారణాలు ఏవి కూడా నీ యేసుప్రభుని ఇంప్రెస్ చేయలేవు. వాట్ ఎవర్ ద కాజ్ యు ఆర్ టెల్లింగ్ బిఫోర్ జీసస్, హి నెవర్ యాక్సెప్ట్. ఈరోజు కాడి మోయడం అలవాటు లేని పాడి ఆవులు మోస్తున్నాయి. నువ్వు మోయిస్తావా? నాకు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు. నా ఇంటికి ఎప్పుడు వచ్చావా? అన్ని ఏసీ రూమ్లే. ఇప్పటికిప్పుడు దాన్ని తీసేస్తే 1.5 కోటి వస్తుంది. నేను అంటున్నాను ప్రియులారా, నాకు అన్ని సుఖంగా ఇచ్చాడు. నా కారు ఏసీ కారు అండి, నా భోజనం బల్ల మీద వెండి ప్లేట్లు అండి. గాడ్ హెస్ గివెన్ ప్లంటీ, స్టిల్ ఐఎమ్ రోమింగ్. ఎందుకు తిరుగుతున్నాను? ఎందుకు తిరగాలి? కడవరి దినాల్లో ఉన్నాం ప్రియులారా. నాకు ఆపరేషన్ అయిందండి పోయిన సంవత్సరం. బలిపీఠం దగ్గర ఉండి బైబిల్ చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, కానీ ఈ ప్రాంతం అంతా కూడా నాకు సురసురలాడేస్తుంది లోపల. డాక్టర్ క్లియర్గా చెప్పాడు, నువ్వు మోర్ దాన్ 1 అవర్ నిలబడకూడదని. నా లోపల మెష్ ఉందండి. నా బాబు అంటాడు, అయ్యా మీరు మెసేజ్లో పడిపోయి మెష్ మర్చిపోతున్నారు అంటుంటాడు. ఏదో ఒక రోజుకి అది తిరగబడుతుంది, చాలా ప్రమాదం అని చెప్పాడు. ప్రభు కొరకు చచ్చిపోవడానికి నేను ఇష్టంగా ఉన్నాను. అన్నీ ఇచ్చాడండి దేవుడు. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, పోషించుచున్నావయ్యా. ఇన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసంనే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసంనే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పని కొరకై నన్నిస్తానయ్యా, నాకున్నదంతా నీ పని కొరకై వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నా కోసం నువ్వు సిలువ మోసావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నా కోసం నువ్వు సిలువ మోసావని. ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీలో వెలిగించానా. ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఆలోచన చేయండి. కాడి మోయడం అలవాటు లేని పాడి ఆవులు మోస్తున్నాయండి. పైగా అవి ఎలా మోస్తున్నాయి తెలుసా? చక్కగా అరుస్తున్నాయంట. ఆ బరువుకి, మందసం పెట్టబడినటువంటి ఆ బరువుకి బంగారు పందికొక్కు రూపము గల గడ్డల రోగంతో మొత్తాడు గనక అవన్నీ శరీరం మీద పందికొక్కుల్లా కనపడుతున్నాయంట. అందుకని అదే రూపంలో బంగారంతో తయారు చేసి ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరికి ఇచ్చి పంపిస్తున్నారు. ఆ బరువంతా మోస్తుంటే కాడి మోయడం అలవాటు లేని పాడి ఆవులు యొక్క మోపురాల నుంచి రక్తం గారిపోతుంది. దూడలకి తెలియదు కదా అమ్మా అమ్మా లేరని. అమ్మా అమ్మా అని అరుస్తుంటే పొదుగు కదిలిపోయి పాలు గారిపోతున్నాయండి. అయినా దేవుని మందస్సాన్ని మోస్తూ చక్కగా పరిగెడుతున్నాయి.
ఈరోజు ఎంతమంది చక్కగా చేయగలరు దేవుని కొరకు? విచిత్రం ఏంటో తెలుసా ప్రియులారా, ఈ ఆవులు మోసుకొని వెళ్ళి బెత్షెమెషు వాడైన యెహోషువ పొలము దగ్గర ఒక బండ దగ్గర వచ్చి ఆగినాయంట. అక్కడ ఇశ్రాయేలీలు ఏం చేశారో తెలుసా ప్రియులారా? వాళ్ళు ఏం చేశారో అక్కడ వ్రాయబడి ఉంది. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించేశారు. చూద్దాం ఈ ఆవుల గురించి. ఈ ఆవులను ఏం చేశారండి? ఇప్పుడు దహన బలిగా ఇచ్చేశారు. ఆవుని చంపడం ఎవరైనా చూసారా? ఆవుని చంపడం ఎవరికైనా తెలుసా? ఆవుని చంపేటప్పుడు డైరెక్ట్గా కోడి పేక కోసినట్టు మేకను కత్తిరించినట్టు కత్తిరించరు. ఆవు ఇలా నిలబడి ఉండగా ఆవు తలని బలంగా పక్కకి లాగుతారండి. 2 కొమ్ములు పట్టుకొని దానికి తాడు బిగించి ఆ ఆవుని నిలబెట్టేసి బలంగా లాగేస్తారు. అలా లాగినప్పుడు నేను తిరుగుతున్నప్పుడు ఇక్కడ మీకు నా నరం కనపడుతుందా? అలాగా ఆవుకి ఇంత నరం వస్తుందండి ఇక్కడ ఉబ్బి. ఆ మెడని ఇలా లాగినప్పుడు కరెక్ట్గా నరం మీద పొడుస్తాడండి. అందులోంచి రక్తం కారిపోతూ ఉంటుంది. ఆ రక్తం అంతా పోయిన తర్వాతనే ఆవుని చంపేస్తారు. ఆ రక్తం కారుతున్నప్పుడు ఆవుకు అర్థమవుతుంది నేను చచ్చిపోతున్నానని. ఆ రక్తం కారుతుంటే ఆవు అంటుంది, ప్రభువా నీ సన్నిధిని మోసి చచ్చిపోతున్నానంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తావా? ఈరోజు ఎంతమంది మోస్తున్నారు? ఆవులాగా చచ్చిపోమని చెప్పట్లా, కనీసం మోయగలుగుతున్నావా దేవుని సన్నిధిని? ఈ రాత్రైనా ఆ దేవుని సన్నిధిని నీ ఇంటికి పట్టుకెళ్తావా? నీ నెమ్మది లేని బ్రతుకుల్లోకి, ఆదరణ లేని బ్రతుకుల్లోకి, ఆయాసంగా ఉన్న నీ బ్రతుకుల్లోకి ఆ దేవుని సన్నిధిని పట్టుకెళ్తావా? మేబీ యు ఆర్ గెటింగ్ ఫెయిల్యూర్ బికాస్ ద ప్రజెన్స్ ఈజ్ నాట్ దేర్. నేను గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాను. గలిలయ సముద్ర తీరం వెంబడి నా యేసుక్రీస్తు 14 అద్భుతాలు చేశారు. అక్కడ ఇప్పుడుకి వెళ్ళిన గాలాలు వేస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఒకరోజు పేతురు బయట తిరుగుతుంటే ఒక ఆయన పిలిచి అంటున్నాడు, పేతురు గారు మీరు మీ గురువు గారు తెగ తిరిగేస్తున్నారు, పన్ను కట్టారా అని అడిగాడు. వెంటనే పేతురు గారిది ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటే డైలాగ్, వెండి బంగారాలు మా దగ్గర లేవు. వెంటనే లోపలికి వెళ్ళిపోతే యేసుప్రభు వారు అడుగుతున్నారు పేతురుని చూసి, ఏమయ్యా పేతురు మనుష్య కుమారుడు పన్ను కట్టాలా అని అడిగారు. ఇది ఎక్కడ కూడా బయట ఆయన అడుగుతున్నాడు, లోపల నువ్వు అడుగుతున్నావు, నాకు పెద్దగా తెలదన్నాడు. నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి గాలం వేయి, నీ గాలానికి ఒక చేప సిక్కుద్ది, ఆ చేప నోట్లో ఒక షెకేల్ ఉంటుంది, 1/2 షెకేల్ నీకు 1/2 షెకేల్ నాకు పన్ను కట్టి అన్నాడు. పేతురు వెళ్ళి గాలం వేశాడు. ఈ లోపల కొన్ని లక్షల చేపలు ఉంటాయి గలిలయ సముద్రంలో. ఆ చేపకి ఒక ప్రత్యేకత ఉందండి, దాని పేరే వేరు. ఆ చేపకి గుడ్లను నోట్లో పెట్టుకునే లక్షణం ఉంటుంది. గుడ్లు పిల్లలయ్యే సమయానికి నోట్లోంచి అని ఆ గుడ్లన్నీ ఊదేస్తుంది. దానికి అదొక పద్ధతి. అందుకనే దేవుడికి తెలుసు ఏ చేపతో తెప్పించాలో. ఒకవేళ ఆ షెకేలు ఉన్న నోటితో పట్టుకోగలిగే శక్తి ఆ చేపకి మాత్రమే ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ చేప ఆ షెకేలు తేడానికి వెళుతుంది. దాన్నే పీటర్ ఫిష్ అంటారు. అక్కడ ఎవరు యెరూషలేము వెళ్ళి గలిలయ సముద్ర తీరానికి వెళ్ళినా ఆ పీటర్ ఫిష్ అందరికీ ఇస్తారు. ఈ బైబిల్ ఓపెన్ చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుందండి ఆ చేప. మన ఏమంటారు అది, సందువలాగా ఇలా పెద్దదిగా ఉంటుంది అది. విచిత్రం ఏంటంటే అందరూ తింటారు. నేనేమో బ్రాహ్మణ్, నాకేమో చేపలు అలవాట్లేదు, కానీ తినకపోతే తినలేదని ఫీలింగ్ ఉంటుందని పట్టుకెళ్ళి ఆవకాయ పచ్చడంతా రాసేసి తినేసాను. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. నేను అంటున్నాను ప్రియులారా, ఆ చేప చాలా వేగంగా వెళ్ళిపోతుంటే ఇంకో చేప అంటుంది, ఏందే మనకి దొరకని ఆహారం దానికేం దొరికింది, అంత వేగంగా వెళుతుంది అని అన్నప్పుడు ఇంకో చేప అంటుంది, అది ఆహారానికి వెళ్ళట్లేదే, ప్రభు పని మీద బిజీగా ఉంది. ఆ చేప వెళ్ళిందని ఒక షెకేలు పట్టుకుంది, అది నోట్లో పట్టు తెస్తుంది. చేప నీటిలో ఉన్నా సరే నోరు మెదపకపోతే ఊపిరాడదు. ఈ షెకేల్ అంటే 11.5 గ్రామ్స్ అండి, గుడ్లు కావు. 11.5 గ్రాములు బరువు ఉంటుందండి ఆ షెకేల్. అది నోట్లో పట్టి తెస్తుంది. నోరు తెరిస్తే కిందైనా పడుతుంది, లేదా కడుపులో కన్నా పోతుంది. కడుపులోకి వెళ్ళిపోతే పేతురు తీయడు, నోట్లోనే ఉంటేనే తీస్తాడు ఆయన. అందుకని నోటితో పట్టుకొని మొప్పలతో గాలి పీల్చుకుంటూ అది ప్రభు కొరకు చేస్తుందండి. ఈరోజు నేను అంటున్నాను, ఇక్కడ సభలు ఉన్నాయని ఎంతమంది పిడికళ్ళు విప్పుతారు.
కష్టపడి మీ ఉద్యోగంలో 1 గంట సేపు ఎక్స్ట్రా ఓటీ చేసి, ఒకవేళ మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే 6 గంటల వరకు నీ వ్యాపారం, 6 నుంచి 8:30 వరకు కట్టేదాకా ప్రభు కొరకు. ఒకవేళ నువ్వు జాకెట్లు కుడితే ఈ 10 జాకెట్లు దేవుడి కొరకే. ఇలాగా నువ్వు ఒకవేళ మాంసం అమ్మితే ఈ చివరి మేక, ఈ చివరి కోడి దేవుడికే అని ఎంతమంది తెస్తారు పిడికెళ్ళతో? విచిత్రం ఏంటంటే చేప తెస్తుందండి. ఆ చేప తెచ్చింది ప్రభు కొరకు కష్టపడి తెస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ బోల్డని గాలాలు ఉన్నాయి. ఏ గాలానికి చిక్కాలి? అని చెప్పి బాబా అలాగైపోయారు. లేచి నిలబడదామా? అలాగైపోయారేంటి? వింటంలో పడిపోయారా, లేకపోతే ఏం అర్థం కాక అలాగైపోయారా? పేతురేసిన గాలానికే చిక్కాలి. నేను అంటున్నాను ప్రియులారా, నేను చెప్పే బోధ అర్థమవుతుందా? అరే వ్యాపారస్తుడు కదా నువ్వు, నీకు బోధ అర్థమవుతుందా? కరెక్ట్గా అడుగుతున్నా చెప్పు. బాగా చెప్తున్నానా? నువ్వు నిలబడితే సమాధానం వస్తుంది. నేను బాగా చెప్తున్నానా? ఇప్పుడు నీ బుర్రెక్కడ లేదు. ఎందుకంటే పొద్దున్న తిట్టానండి. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు నేను ఏం బోధ చేశాను అంటే, మీరు ఇలాంటివన్నీ అడగకూడదు, నన్ను ఊరంతా తిరుగుతుంటాను, నన్ను మీరు నేను అలాగ అన్నానని ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చొని 3 సార్లు వెళ్ళావు, అందుకే నిన్ను అడిగా. ఏం అర్థం అవుద్ది? నేను అంటున్నాను ప్రియులారా, చాలా జాగ్రత్తగా వింటే తప్ప అర్థం కాదండి. ఇది ఓదర కొట్టేస్తే అర్థమయ్యేది ఉండదు, దులిపేసిపోతుంది. చాలా మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరన్నా ఉన్నారో? పోనీ జాబ్ హోల్డర్స్, ఆడవాళ్ళైనా పర్లా, ఒక్కళ్ళు కూడా చెయ్యెత్తట్లేదే. ఎవరో చెయ్యెత్తారు, నేను స్తోత్రం. ఏ బ్రదర్, నా బోధ అర్థమవుతుందా నీకు? బాగా చెప్తున్నానా? బోధ అయిపోయిన తర్వాత కిందకి దిగి వస్తాను, నా విజిటింగ్ కార్డు ఇస్తాను, అందులో అకౌంట్ నెంబర్ ఉంటుంది, వచ్చే నెల నుంచి దశమాకి నాకు పంపే, సరేనా? ప్రియ మిత్రులారా, నాలంటి వాళ్ళు బోల్డ్ మంది గాలాలు వేయచ్చు. ఏ గాలానికి పడితే ఆ గాలానికి చెక్కడం కాదురా నాన్న. అవసరమైతే నీ కోసం పొట్టగొట్టుకునే దైవజనులు దేవుడు మీకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవసరమైతే అహర్నిశలు మీ కొరకు ఆలోచించి ప్రార్థించగలిగే దైవజనుల యొక్క సంరక్షణలో మీరున్నారు. మేబీ నాలాంటి బయట నుంచి వచ్చి బ్రహ్మాండంగా వాక్యం చెప్పినట్టు అనిపించవచ్చు, అద్భుతంగా చెప్పాడని పేరు పెట్టచ్చు, కానీ ఎవడి గాలానికి పడితే గాలానికి చెక్కకూడదని. ఇప్పుడు అదే జరుగుతుందండి. నాలాంటి బయట నుంచి రావడం, మా దగ్గర కొన్ని పథకాలు ఉన్నాయి. ఏటా పథకాలు? బైబిల్ ఉన్నాయా? మీరు కూడా సిగ్గు లేకుండా ఎంత బాగా చెప్తున్నాడో చాలా సీరియస్గా వచ్చేసి, సార్ మీకు సేవ కొరకు ఏదైనా అవసరమా? ఈరోజు నేను అంటున్నాను, ఏ గాలానికి పడితే ఆ గాలానికి వెళ్ళి చిక్కలేదండి ఆ చేప. ఎవడికి పడితే అడిగి పంపేయడం కాదు. సిగ్గు లేకుండా అడుగుతారండి. మీ అయ్యి అడగడంతే. అవసరం మనకి తెలియదా? ఎవడో అడిగాడని నాలాంటి వాడు ఇదిగో మందిరం కడుతున్నాం, మరి మీ వంతు మీరు ఏం చేస్తారు? ఇలాగ అడుక్కొని కట్టే వాళ్ళకి చెప్పలు కొట్టు. రోడ్డు మీద వస్తుంటే కారు ఆపేసేసి అడుగుతారు కదండి, వాళ్ళకి ఇలాగ అడుక్కొని మందిరాలు కడుతున్నాం, అవి కడుతున్నాం అని చెప్పేవాడికి ఏం తేడా లేదండి. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఐఎమ్ ఓపెన్లీ స్పీకింగ్. చాలా జాగ్రత్త. ఎవడికి పడితే వాడికి చిక్కడం కాదు మిత్రమా. నీ కొరకు ఆలోచించి నీ దైవజనుడు ఉన్నాడు, నీ కొరకు ఆలోచించి నీ సంఘం ఉంది. నేను ఆదివారం నాడు మూడో ఆరాధన మొదలైంది. సడన్ గా ఫోన్ వచ్చింది. మా విశ్వాసం ఒకటికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పెట్టారు, ఐసీయూలో. నేను ఇలాగ బోధ ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, ఫోన్ వచ్చింది. ఆశ్చర్యం ప్రియులారా, నేను ఇక్కడ ఆరాధన ముగించి నేను వెళ్ళేసరికి 20 మంది మా విశ్వాసుల దగ్గర ఉన్నారండి. 20 మంది ఉన్నారు. వాడు చాలా లేనోడండి, పెయింటర్ అండి. వాళ్ళ ఆవిడ ఏడ్చేస్తుంది. సంతకం కూడా చేయించేశారు ఆవిడతో. ఒక ఇంజక్షన్ చేస్తాం, దానివల్ల మీ వాడు సర్వైవ్ అయితే అవుతాడు, లేకపోతే ప్రమాదం అనేసారు. సంతకం కూడా చేయించేశారు. అప్పటికప్పుడు స్పాట్లో డబ్బులు కట్టాలి. మీకు ఇది ఆశ్చర్యం ప్రియులారా, ఒక్క రోజులో 2 సంఘ బిడ్డలకి విషయం తెలిసేసరికి 25,000 రూపాయలు ఇచ్చేసారండి. 25,000 విత్-ఇన్ అవర్స్. అలాగ పెంచుతున్నాను సంఘాన్ని నేను. ఈరోజు నీకోసం ఆలోచించే సంఘం ఉంది.
ఎవడో ఎక్కడో సంఘం పెట్టాడని వాడికి పంపడం కాదు, ఎవడో ఎక్కడ మందిరం కడుతున్నాడని వాడికి పంపడం కాదు, ఎవడో ఎక్కడ పెద్ద మినిస్ట్రీ చేస్తున్నాడని వాడికి పంపడం కాదు. నీ సొంత సంఘం ఉంది, నీకంటూ ఒక సంఘం ఆలోచిస్తుంది. ఆ సంఘ బిడ్డలకి నువ్వు సహాయం చేయగలవా? ఎవడు పడితే వాడు గాలాలు వేస్తున్న దినాల్లో ఉన్నాం. కానీ ఆ చేప ఏ గాలానికి పడితే గాలానికి చిక్కల. అది పేతురు గారి గాలానికి చిక్కింది పోయి. పైగా గాలానికి చిక్కడం అంటే మాటలేంటి? అన్ఎక్స్పెక్టెడ్గా గాలానికి చిక్కుకోవడం వేరు, కానీ ఇంటెన్షనల్గా గాలానికి చిక్కిందండి ఆ చేప. దాని నోట్లో ఒక పక్క షకేలు ఉండగా ఇంకొక గ్యాప్లో నుంచి గాలంలోకి అదే దూరి దానంతటా అదే గాలాన్ని ఇరుక్కొని, అంటే గాలాన్ని గుచ్చుకొని, పేతురు నేను షకేలు తెచ్చాను అనడానికి ఆ చేప గాలం పట్టుకొని కిందకి లాగుతుంటే పేతురు గారికి ఓహో దొరికింది చేప అనుకుని దాన్ని మెల్లగా తీస్తే ఆ చేప నోట్లో ఒక షకేలు ఉంటే ఆ షకేలును తీసుకొని జేబులో వేసి జాగ్రత్తగా ఆ గాలానికి చిక్కుకున్న చేపను వదిలి నీటిలో వదిలిపెట్టేశాడు. అవునా? షకేలు తీసుకున్న తర్వాత ఒక లాగులాగి కింద పడేసాడండి. ఆ చేప గిలగిల గిలగిల కొట్టుకుంటూ అంటుంది, ప్రభువా నీ కొరకు షకేలు మోసి చచ్చిపోతున్నాను. చెప్పుళ్ళు కూడా స్తోత్రం చెప్పు. కాడి మొయ్యడం అలవాటు లేని పాడి ఆవులు మోసి ప్రభు కొరకు చచ్చిపోయినాయి. షకేలేంటో తెలియదు, ఖర్చు పెట్టడం చేతగాని ఒక చేప ప్రభు మాటకి లోబడి పేతురు చేతిలో షకేలు పెట్టి తన జీవితాన్నే ప్రభుకి సమర్పించింది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డై, నిన్ను చచ్చిపోమని అడగట్లా. ప్రభువు మందసాన్ని మోసుకొని వెళ్తావా? ఇక్కడి నుంచి ప్రభువు కాడిని మోసుకొని వెళ్తావా? ఈరోజు ఎంతమంది మోయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది మోసుకొని వెళతారు? ఐ వుడ్ లైక్ టు క్యారీ. నేను దేవుని సన్నిధిని మోస్తాను ప్రభువా, నేను దేవుని సన్నిధిని మోస్తాను. దావీదు మోసుకెళ్తున్నాడండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దిస్ మెసేజ్. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ కంక్లూజన్. 2 సమూయేలు 6వ అధ్యాయములో 14వ వచనం చదువుదాం. దావీదు మోస్తున్నాడు ప్రియులారా. 2 సమూయేలు 6వ అధ్యాయములో 14వ వచనం. ఎట్లనగా యెహోవా మందసము మోయివారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటి క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదు ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది శక్తి కొలది దేవుని మాటలు వింటారు? కొంచెం టైం అయిపోతే చాలు వెళ్ళిపోవాలి మనకి. ఎంతమంది శక్తి కొలది ప్రభు పనిని చేయగలరు? ఎంతమంది మోస్తారు? నేను అంటున్నాను ప్రియులారా, తాగుతున్న ఈ జలం, నిలువ నీడ ఈ స్థలం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నా కోసం సిలువ మోసావని. వాడుకో నా సామి, వాడుకోవయ్యా, వాడుకొని ఘననామం చాటుకోవయ్యా. ఉపవాస దీక్షతో కొనసాగేదన్, అపజయపు గడియలు జయించేదన్. ఎంతమందికి తెలిసి ఈ పాటలన్నీ? ఎవరు రాశారు, ఎవరు పాడారు? నేను మళ్ళీ ఎందుకు రాకూడదు అనడానికి బోల్డ్ కారణాలు నాకు దొరుకుతున్నాయి. అందులో ఇదొకటి. సిరివెళ్ళ హానోక్, ఎవరైనా ఆయన చూసారా? అంతే, వెంటనే పేరేటెత్తాం, పొట్టుకుంటాడు. మనకు అలవాటు అండి, మనకు అలవాటు అంతే. లాజరస్ గారు వచ్చి వాక్యం చెప్పారంటే, ఏ లాజరస్ రా? తెల్లగడ్డం పెట్టుకోని. అంతే. మీ పేరేంటి? జోసెఫ్ గారు తెలుసా? ఆ భోజనూరు ఆయన పేరు ఎడతాం. వాళ్ళకి మనం పేర్లు ఎడితే మనకి పేర్లు ఎడతారుగా. మనకు అలవాటు అండి ఇది. మనుషులకు ఉన్నటువంటి సెటైర్లు ఎక్కువ. మీకు ఒక విషయం తెలుసా, ఆయన పొట్టాడే కానీ మీకు తెలియని విషయం, ఆస్ట్రోఫోరసిస్ అనేటువంటి భయంకరమైన ఎముకల వ్యాధి ఉందండి ఆయనకి. గట్టిగా పట్టుకుంటే ఎముకలు విరిగిపోతాయి, ఒక పక్షాన్ని అతుక్కో. బండి మీద మీటింగ్ తీసుకెళ్తూ కింద పడగొట్టేస్తే కాలు విరిగిపోయి సరిగ్గా అతుక్కోక ఒక కాలు పొట్టి అయిపోయిందండి. నాకు మళ్ళీ నిలబడరా అంటే ఇలా నిలబడతాడు పాపం. నీ అంతటి నువ్వు నిలబడరా అంటే ఇలా నిలబడతాడు పాపం.
ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, మనం అలా లేవుగా. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతం, నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో ఉండుటకు, స్తుతించి పాడేదని స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదని ఉదయ సాయంత్రముల్. ఓ మరణమా, ఓ మరణమా, ఏదో రోజు నా కోసం వెతుక్కుంటూ వస్తావు, అదే రోజు నీ కౌగిలిలో బందీనైపోతాను. మెల్లని అతి మెల్లని స్వరము విన్నావా. ఎంతమందికి తెలుసు? యారెవరు? రవిశంకర్ ఈజ్ ఫ్రమ్ విజయనగరం, ఈజ్ అన్ హెడ్ మాస్టర్, మోర్ ఓవర్ ఈజ్ ఎ బ్లైండ్. పుట్టుగుట్టోడండి ఆయన. అప్రయోజకుడిని పక్కన పాడేస్తే ఈ రోజు దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు. నిజామాబాద్ వెళ్ళాం సంగీత ఉత్సవాల్లో వాక్యం చెప్పడానికి. 3 రోజులు నేను 11 మంది సింగర్లు వచ్చారండి అక్కడికి. అప్పుడు రవిశంకర్ నేను ఒకే హోటల్లో పక్క రూమ్లో ఉన్నాం. ఈ పాటలు పాడడానికి వచ్చిన ఈ విక్టర్ని, ఫిలిప్, విన్సెంట్ వీళ్ళందరూ కలిసి భోజనాలకి బయటికి వెళ్ళిపోయేవారు. పిల్లలు కదా వాళ్ళు, షీబా ఇలాంటి పాటలు పాడేవాళ్ళు అందరూ. మేమిద్దరం కూడా వయసులో పెద్దవాళ్ళం, పైగా రవిశంకర్కి ఎవరు తోడలేరని నేను ఉండిపోయేవాడిని. మేమిద్దరం చాలా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. ఆ సమయంలో రవిశంకర్ ఏమన్నాడు తెలుసా, నువ్వు ప్రార్థన చేయన్నా, దేవుడు నాకు మార్గాలు తెరవాలన్నాడు. నాకు ఆ ఇష్యూ అర్థం అవ్వదు కానీ ప్రార్థన చేశా. మీటింగ్స్ అయిపోయినాయి, నేను కాకినాడ వచ్చేసాను, ఆయన విజయనగరం పోయాడు. ఆఫ్టర్ 3 months ఐ రిసీవ్డ్ ఏ కాల్. దానికి 313+ అనేదో నెంబర్ ఉంది నా సెల్లో. ఇదేంటే ఈ నెంబర్ ఇలాగ ఉంది, మనకు తెలియని నెంబర్ అని దాన్ని ఆన్ చేసి మాట్లాడుతుంటే రవిశంకర్ మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచో తెలుసా? అమెరికా చికాగోలో నుంచి. 4 సంవత్సరాలుగా అమెరికా వెళ్ళి వాడబడుతున్నాడండి. ఈజ్ ఎ బ్లైండ్. ఈరోజు నేను అంటున్నాను, హానోకులాగా నువ్వు అష్టవక్రుడు కాదు, రవిశంకర్ లాగా బ్లైండ్ లేదు, కానీ నీకు శక్తి లేదు. వాళ్ళకి అంగాలు లేకపోయినా శక్తి కొలది ప్రభు కొరకు వాడబడుతున్నాడు. ఇప్పుడు మీరు ఫోన్ చేసి ఆనకుండా డేట్లు అడగండి, డిసెంబర్ వరకు అయిపోయి ఉంటాయండి. యు నో దాట్ టుడే దే ఆర్ వర్కింగ్ ఫర్ గాడ్, దే ఆర్ టేకింగ్ ద యోక్ అండ్ గోయింగ్ అరౌండ్ ద వరల్డ్. వాట్ అబౌట్ యూ? నీకంత టైం అంతని ఒకవేళ ఎక్కువ మాట్లాడితే ఇడియట్రా బాబు అనుకుని వెళ్ళిపోతావు, లేదా బ్రహ్మాండంగా వినడం మొదలెడతావు, బాగుంది కదా అని చెప్పేసి అని పడుకుంటావు కుర్చీలో అనుకొని. ఏమయ్యాలా నిద్రపోయావు పెద్ద ఆయన అంటే ఓపిక లేదని కొంతసేపు అనగలను. దావీదు శక్తి కొలది నాట్యం ఆడుతున్నాడండి, తన శక్తికి మించి నాట్యం ఆడుతున్నాడు. ఈరోజు ఎంతమంది శక్తి కొలది దేవుణ్ణి మోస్తారు. విచిత్రం ఏంటంటే అక్కడ 17వ వచనం చదివితే, వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్య దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలములో ఉంచగా. ఏర్పరిచిన స్థలములో. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ పాడేలేదండి. ఈరోజు ఈ వాక్యాలు వింటున్న మీరు ఎక్కడ పడితే అక్కడ పాడేయడం కాదు, ఏర్పాటు చేసిన స్థలంలో దాన్ని పెట్టాలి. డూ హ్యావ్ టైం? ఏర్పాటు చేసిన సమయం ఎవరైనా పెట్టుకున్నారా? ఈరోజు దేవునితో మాత్రమే మాట్లాడే సమయం ఎవరికైనా ఉందా? వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు టాక్ విత్ గాడ్. కానీ అందరికీ ఎస్ఎంఎస్లు పెడతాం, పొద్దు నుంచి నేను ఉండలేకపోతున్నాను అబ్బా, ఒక్కసారి కూడా నీతో మాట్లాడకపోతే వదినా రోజే గడవదు. అసలు దేవుడితో ఎవరైనా మాట అంటారా? డిడ్ ఎనీవన్? అర్ధగంట కాదు కదా, పట్టుమని 10 నిమిషాలు నువ్వు గడపలేవు దేవుడితో. ఏర్పాటు చేసిన సమయం ఉందా? మనకి టైం లేదంటామండి. ఏదనంటే ఏమంటాం? టైం లేదు. నేను ఏ ఊరు వెళ్ళానన్నాను? ఆ పక్క పొద్దున అనుకున్నాం కదా, మీ ఊరు
ఏదో కృష్ణాపురం కాకుండా ఇంకో ఊరు పోయాను కదా, ఆ మలిసాలు దాటి. కాదండి, ఒక ఆవిడ అక్కడి నుంచే వచ్చారు, పొద్దున్న పలకరించారు నన్ను. కామరాజుపేట వెళ్ళాను నేను. ఆ కామరాజుపేటలో ఒక రాత్రి ఒక పగలు ఒక రాత్రి మాట్లాడడానికి వెళ్ళాను. మొదటి రాత్రి అయిపోయింది, అక్కడే ఒక రూమ్ ఇచ్చారు, అందులో పడుకున్నాను. ఉదయాన్నే లేచి నేను టీ తాగడానికి కూర్చున్నాను, పేపర్ ఇచ్చేశారు. ఆ సంఘానికి సంబంధించిన ఒక ఆయన ఎదురుగుండా ఉన్నాడు, నేను ఇక్కడేమో టీ తాగుతూ కూర్చున్నాను. ఆయన బ్రష్ చేసుకుంటున్నాడు. చల్లే బ్రష్ చేసుకుంటుంటే ఏం మాట్లాడతాం అని నేను పలకరింపుగా ప్రైజ్లాడన్నాను, చదువుకుంటున్నాను. ఈ లోపల ఆయన బ్రష్ చేసుకుంటుండగాడు ఎవడో వెళ్ళిపోతుంటే ఒరే అన్నాడు. అక్కడ అయిపోయాడు. వెంటనే ఇలా తోమేయడం, వెంకటరమడికి ఏది పోయిందన్నో దొరికిందిరా, ఎక్కడ పోయిందిరా, ఎవడో కట్టిసి ఉంటారా, ఈ బ్రష్ తో పక్కన చేసేస్తున్నాడు, మాట్లాడేస్తున్నాడు. నాకు చాలా జుగుప్సాకరంగా కనిపించింది. ఆయన వెళ్ళిపోయాడు. వెంటనే అడిగిన, ఏమయ్యా పెద్ద ఆయన, ఆ బ్రష్ ఏదో చేసేసేసి అప్పుడు మాట్లాడచ్చు కదా, టైం వేసార్. కొంతమంది నిద్రపోతుంటారండి, గమ్ములు లేపలేం, కొట్టేస్తాడు. కొంతమంది వెళ్తుంటారు, గమ్మును రారు, అడిగి టైం ఉండదని అక్కడే ప్రపంచానికి కొనేసి ఆలోచనలు. కొంతమంది తింటుంటారండి మెల్లగా, అలాగే ఎంత బాగుందో. ఇంకా ఎంత టైం కుదరట్లేదండి, మన పిల్లకాయలకి అందరూ పడుకున్న తర్వాత అప్పుడు తీస్తారు సెల్లు, వస్తానన్నో రాలేదే, దిక్కుమల్లి ఎస్ఎంఎస్. ఇప్పుడు రాత్రి సడన్ గా బాబు అమ్మ చూసి ఏదేటే దుప్పట్లో లైట్ వెలుగుతుంది, టైం లేదమ్మా. అసలు ఇన్నిటికి టైం లేదే, నీ దేవుడితో గడిపే టైం ఉందా నీకు? నేను ఒక చిన్న విశ్లేషణ చెప్తున్నాను. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఆనంద్? మన వ్యాపారం అదే కదా, మనకి తెలిసినట్టు అంతగా ఎవరికి తెలియదు. 52 మన బిజినెస్ అవర్స్ అదే. 52 ఆదివారాల్లో ఆరాధన 3 గంటలు అయితే, దంచనగా 52 ఆదివారాలు 3 గంటలు నువ్వు వచ్చేస్తే, ఒక సంవత్సర కాలంలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చే గంటలు ఎన్నో తెలుసా? 156 గంటలు. 24 hours ఒక డే అయితే, ఇఫ్ యూ డివైడెడ్ 156 with 24, ఇట్ కమ్స్ అరౌండ్ 6.5 days. 6.5, 6.5 రోజులు కూడా కాదు, 6 రోజులు 5 గంటలు మాత్రమే. 52 ఆదివారాలు, ఒక్క ఆదివారం కూడా నువ్వు మానకుండా 9కి మొదలైతే 10, 11, 12, 3 గంటలు ఉంటే, ఇన్ కేస్ నువ్వు సంవత్సరంలో గడిపేది 6.5 రోజులు నీ దేవుడితో. ఒకవేళ అదంపక్షం ఇలాంటి కూటాలు కూడా కలుపుకుంటే 10 రోజులండి. దేవుడు సంవత్సరంలో ఎన్ని రోజులు ఇచ్చాడు? 365 దినాల్లో 10 రోజులు మాత్రమే ప్రభుత్వం గడుపుతావు. మిగిలిన 355 నీ నాకుడు, నీ పీకుడే. అసలు దేవుడితో నేను గడుపుతున్నానన్న వాళ్ళు ఎవరున్నారు? దావీదు ఎక్కడ పడితే ఎక్కడ పాడేలే, ఏర్పాటు చేసినట్టు స్థలంలో పెట్టాడు. ఈరోజు ఏర్పాటు చేసుకున్న సమయం నీకుందా? నీ సెల్లు కట్టేసి, నీ భార్యతో, నీ భర్తతో, నీ వ్యాపారాలన్నీ పక్కన పెట్టేసి నిజంగానే ఆ సమయానికి నువ్వు దేవుడితో గడుపుతావా? మనకి 3 భక్తులు తెలుసండి, 3 భక్తి విధానాలు తెలుసు. హిందూ భక్తి విధానం తెలుసు, క్రైస్తవ భక్తి విధానం తెలుసు, ఇస్లామిక్ భక్తి విధానం తెలుసు మనకి. ఇవే మన దేశంలో మనకు అతి సమీపంగా పరిచయం అయ్యేవి. నేను అంటున్నాను, ఒక హిందూ వాళ్ళ పిల్లకి, అమ్మాయి పెళ్లికి 9:20 తాళి కట్టాలని ముహూర్తం పెడితే ఎన్ని గంటలకు కట్టిస్తారు? 10 గంటలకు కట్టిస్తారా? 8 గంటలకు కట్టిస్తారా? మరి దగ్గర పంతులు గారికి కూడా ఒక వాచీ పెట్టి, ఆయన వాచీ చూస్తూ, ఆ వాచీలో టైం 9:20 అయ్యేంత వరకు ఏదో ఒక మంత్రం చదువుతూ 9:20 సమీపిస్తుండగా వెంటనే కొట్టు మేడం అన్నాడు. కొట్టేస్తుంటే గబగబా మొదలు పెట్టేస్తాడు, మాంగళ్యం తంతునానే మమ జీవన. 9:20 కల్లా ముగయాలి. ఇస్లాములో ఉన్నవాళ్ళు దినానికి 5 సార్లు నమాజ్ చేస్తారు. అందుకనే పేపర్లో నమాజు వేళలో వేస్తారు. చంద్రమాన కాల ప్రకారంగా వారు భక్తి చేస్తారు గనక ఆ వేళల్లో మార్పు వస్తాయి. అందుకనే వాళ్ళు రోజు వేస్తారు. రంజాన్ వేళలు వేరు, నమాజు వేళలు వేరు. ఆ నమాజు వేళలు వేసినప్పుడు ఖచ్చితంగా 5:20, 10:05, 3:30, 5:06, 8:03 అని ఏ టైం పెడతారో ఆ టైంకి నమాజ్ చేస్తారు. నీకు తెలుసా ఇవన్నీ? కానీ క్రైస్తవుడు ఆరాధన 9 గంటల కంటే ఎన్ని గంటలకు వస్తాడు? మీరు సమాధానం చెప్పొద్దండి, సిగ్గుపడాలి. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎన్ ఆన్సర్. ఎన్ని గంటలకు నువ్వు వస్తావు? ఎలాగ దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉంటుంది?
ఎలాగ దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలవు? నీకు వీలైనప్పుడు నీ పనులన్నీ పూర్తి చేసుకొని, ఇదేమన్నా ఆషామాష భక్తా, అల్లాటప్ప భక్తా? నీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు భక్తి చేస్తే, ఒక రోజు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటున్నాడు ఆయన. ఈరోజు ఆలోచన చెయ్యి. నీకు టైం లేదంటావు ఏదన్నా అంటే, ఎవండి ఉపవాస ప్రార్థనకి రాలేదు, ఎవండి సభలకి రాలేదు, టైం లేదు అయ్యారు. అందుకే కదా ఇంకో 1000 ఎక్స్ట్రా ఇస్తున్నావు, సిగ్గులేదా? ఈరోజు నీ బాధ్యత ఇది. దిస్ ఈస్ మియర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ గుడ్ క్రిస్టియన్. వాట్ టైమ్ యు ఆర్ కమింగ్, ఏ సమయానికి వస్తున్నావు, ఎంతసేపు దేవుడితో గడుపుతున్నావు. దావీదు అలా చేయలేదు ప్రియులారా. ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక స్థలములో పెట్టాడు. 20వ వచనం చదివితే, ఆయన తన ఇంటి వారిని ఆశీర్వదించడానికి వచ్చాడంట. ఆయన వస్తూ ఉండగా అక్కడ వచనంలో ఏమనుందో తెలుసా? సౌలు కుమార్తెయగు మీకాలు. ఎవరి కాలు? మీకాలే. మీ ఆశీర్వాదాలకి కారణం మీకాలే, మీ నష్టానికి కారణం మీకాలే. ఆవిడొచ్చి ఏమంటుందో తెలుసా? సిగ్గుమానోడా, అందరూ చూస్తున్నారని, ఆడవాళ్ళు చూస్తున్నారని లేకుండా ఏఫోదు ధరించుకొని నారబట్టలతో నాట్యం ఆడతావా అని తీసుకొచ్చిన దేవుని సన్నిధిని చులకనగా మాట్లాడింది. మీకు ఒక విశేషం తెలుసా? ఆమె అలా మాట్లాడినందుకు గాను ఆమె మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనక ఉండెను. ఈరోజు ఎందుకు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే, ఆ దేవుడి సన్నిధిని అవమానంగా మాట్లాడడం, ఆ దేవుని సన్నిధిని చులకనగా చేయడం. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిని మోసుకెళ్ళడానికి వచ్చారు? నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతే, లేక ఇక్కడే ఉంటే, నువ్వు దేవుని దగ్గర అడుగు, నీ సన్నిధి నాకు కావాలయ్యా. మోషే అడుగుతాడండి దేవుని దగ్గర, నీ ప్రజలను నువ్వు తోడుకొని తీసుకెళ్ళమంటున్నావు, ఎవరిని నాతో పంపుతావో నువ్వు నాకు చెప్పలేదంటాడు నిర్గమకాండం 33:12. అందుకు యెహోవా ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెండ్ యూ సంబడి. నేను ఎవరినో నీకు పంపించట్లే. మై ప్రెజెన్స్ ఈస్ గోయింగ్ టు బి విత్ యూ. నా సన్నిధి నీతో రాబోతోంది. దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. నా సన్నిధి నీతో రాబోతోంది. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, యెహోవా, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దు. అది పంతం. ఈ రాత్రి దేవుని సన్నిధి లేకుండా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకో. టేక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ గో బ్యాక్ టు హోమ్ అండ్ ఎస్టాబ్లిష్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే చెప్పులు ఉడదీసేసి, బైబిల్ పక్కన పాడేసి, దుబ్బ నీళ్లు తాగేసి మంచమే పడిపోయి, బాబోయ్ అయితో చెప్పాలి, ఈ గడ్డపొడిని 3 వేసుకో 4 వేసుకెళ్ళకో, ఒకసారి పిలిస్తే చాలు, అంతంత టైమా? నేను హాయిగా పోతాను శుభ్రంగా. ఇప్పుడు నాకు భోజనం పెడతారు, నాకు ఉన్నటువంటి ఒక ఏసీ రూమ్ ఇచ్చారు, అందులో పడుకుంటాను. పొద్దున్న దాకా లేపేవాడు లేడు. నీకు చెప్తున్నాను నేను, నీ ఇంటికి పట్టుకెళ్ళి దేవుడి సన్నిధిని. నీ గుమ్మం దగ్గరికి వెళ్ళి అనాలోచితమైన మాటలు అనకుండా, అయ్యా ఇదిగో నీ సన్నిధిని నా గుమ్మం దగ్గర పెడుతున్నానయ్యా. ఏ దుష్టుడు లోనికి ప్రవేశించకుండా, ఏ దురాత్మ కూడా లోనికి నీడ కూడా తగలకుండా కాపుదల్లో ఉంచమని దేవుని సన్నిధిని గుమ్మం దగ్గర పెట్టు. హాల్లోకి తీసుకెళ్లి పెట్టు. అయ్యా, ఈ హాల్లో మేము సంతోషంగా ఉండేటట్టు నీ సన్నిధిని పెడుతున్నాం. నీ పిల్లకాయలు చదువుకునే వాళ్ళ బెడ్రూమ్లోకి, పుస్తకాల గదిలోకి వెళ్ళి చెప్పు, ఇదిగో నీ సన్నిధి ఇక్కడ ఉంచుతున్నాం. నా పిల్లలకి కావలసిన జ్ఞాన వివేకము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి ప్రసాదించి ప్రయోజకులు చేయమని ప్రార్థించు. నీ బెడ్రూమ్లోకి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేసుకో. అయ్యా, మా బెడ్రూమ్లో నీ సన్నిధి పెడుతున్నాం, మాకు మంచి ఆలోచనలు ఇవ్వు, మంచి నడిపింపు ఇవ్వు, చక్కటి నిద్ర, శ్రేష్టమైన దర్శనాలు దయచేయి. నీ వంటగదిలోకి వెళ్ళి పెట్టు. కొదువ కొరత లేకుండా సమృద్ధి దేవుడిస్తాడు. నీ గేదెలు కట్టిన కొట్టం దగ్గర, నీ జాంకాయలు అమ్ముకునే బుట్ట దగ్గర, నీ ఉద్యోగం దగ్గర, నీ పాడి దగ్గర, నీ పంట దగ్గర, ఎక్కడ ఉన్నావో అక్కడ దేవుని సన్నిధిని పెట్టి చూడు. గిత్తీయుడకు ఒబేదేదెము ఇంటి వద్ద 3 నెలల్లో అద్భుతాలు చేసిన దేవుడు ఈ 3 నెలల్లో అద్భుతాలు చేయ సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది పట్టుకెళ్తారు ఆ సన్నిధిని? ఎంతమంది పట్టుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ రోజు నా ఇంటికి నువ్వు రావా యేసయ్యా? నీ సన్నిధి నాకు కావాలన్న వాళ్ళు లేచి నిలబడదాం ప్రియులారా. లేచి నిలబడి ప్రభు దగ్గర అడుగుదామా? వీ వుడ్ లైక్ టు రిసీవ్. నీ సన్నిధి మాతో తీసుకెళ్ళడానికి వచ్చామయ్యా. అడగండి ప్రభువుని. ఎంతమందికి కావాలో వాళ్ళు లేచి నిలబడి చేతులు ఎత్తి అడుగుదామా? చేతులు చాచి అడుగుదాం. చేతులు చాచండి అందరూ. చేతులు చాచడం అంటే ఇలాగా చూడండి. ఇప్పుడు ఈ పుట్టాడు ఉన్నాడు, అని నేను ఎత్తుకోవాలనుకుంటున్నాను.
ఆడి దగ్గరికి వచ్చి అలా చూస్తాడు అదో రకంగా. అదే వాడి దగ్గరికి వచ్చి ఓహో అయ్య నన్ను ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడని అర్థమైంది, నువ్వు కూడా చాచిన చేతులతో పిలువు ఆయన్ని. ఆయన కూడా చాచిన చేతులతో నీ దగ్గరకు వస్తాడు, నీ కష్టకాలంలో తోడు ఉంటాడు. ఈరోజు నీ మనస్సును చూస్తున్నాడు, నీ కన్నీళ్లను చూస్తున్నాడు. ఎన్నో ఏళ్ళు పాపంలోనే ఉండిపోయావు, ఎన్నో ఏళ్ళు నాకు అన్నీ తెలుసు అనుకున్నావు, నాకు డబ్బు ఉందనుకుంటున్నావు. మనసెరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ కళ్ళలోని కన్నీరు తేరి చూసాడు, గుండెలోని వేదన తెలుసుకున్నాడు. నువ్వే యేసుకు కావాలని తన చేతులు చాచాడు. మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ కళ్ళలోని కన్నీరు తేరి చూశాడు. మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ కళ్ళలోని కన్నీరు తేరి చూశాడు, గుండెలోని వేదన తెలుసుకున్నాడు, గుండెలోని వేదన తెలుసుకున్నాడు. నువ్వే యేసుకు కావాలని చేతులు చాచాడు, నువ్వే యేసుకు కావాలని తన చేతులు చాచాడు. నేస్తమా నేస్తమా ఓ నేస్తమా 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 ఓ నేస్తమా, మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ కళ్ళలోని కన్నీరు తేరి చూశాడు. ఎన్నో ఏళ్ళు పాపం చేసి విసిగిపోయావు, ఎన్నో నిందలు అవమానాలు నీవు పొందావు. ఆలోచించు మిత్రమా, ఎన్నో ఏళ్ళు పాపం చేసి విసిగిపోయావు, ఎన్నో నిందలు అవమానాలు నీవు పొందావు. కన్నవారే మరచినా, స్నేహితులే విడచినా, నీ కన్నవారే విడచినా, స్నేహితులే మరచినా, నువ్వే యేసుకు కావాలని చేతులు చాచాడు, నువ్వే యేసుకు కావాలని చేతులు చాచాడు. మిత్రమా మిత్రమా ఓ మిత్రమా, నేస్తమా నేస్తమా ఓ నేస్తమా, మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ కళ్ళలోని కన్నీళ్ళు తేరి చూశాడు. యేసయ్యా యేసయ్యా
ఎంతో ఆస్తి నాకుందని మురిసిపోయావు, అన్నీ నాకే తెలుసునని భ్రమసిపోయావు. ఎంతో ఆస్తి నాకుందని మురిసిపోయావు, అన్నీ నాకే తెలుసునని భ్రమసిపోయావు. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, నీ ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, నువ్వే యేసుకు కావాలని చేతులు చాచాడు, నువ్వే యేసుకు కావాలని తన చేతులు చాచాడు. ఈ రాత్రి ఆలోచన చేమితో నోరు తెరిచి అడుగు, ప్రభువా నీ సన్నిధి లేకపోతే వచ్చే ప్రమాదం, నీ సన్నిధి ఉంటే ఆశీర్వాదం. అట్టి నీ సన్నిధిని మోసుకెళ్లే బిడ్డగా నన్ను చెయ్యయ్యా. నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని తీసుకొని వెళ్ళొద్దని మోషే చెప్పినట్లుగా చెప్తున్నామయ్యా. నీ కటాక్షము మా ఎడల కలిగిందని దేని వల్ల తెలుస్తుంది? నీవు మాతో వచ్చుట చేతనే కదా. ఈ రాత్రి ఆయన సన్నిధిని తీసుకొని వెళదాం.